మనం ఇప్పుడు 28వ చతుర్యుగంలో ఉన్నాము. ద మోస్ట్ రీసెంట్ హ్యాపెనింగ్ ఆఫ్ రామాయణ 24వ చతుర్యుగంలో త్రేతాయుగంతో జరిగింది. అంటే 17 మిలియన్ ఇయర్స్ అగో. మీ కార్బన్ డేటింగ్ టెక్నాలజీకి అంత అడ్వాన్స్ లేదంటే అది 10,000 అంటుందంటే ఈవెన్ 10,000 ఈజ్ అ లాంగ్ టైమ్ బ్యాక్. ఇప్పుడు ఇట్లాంటి ఒక కథ ఉంది అంటే నీ కళ్ళలో నీళ్ళు రావాలి. ఈ షుడ్ బి అసలు వాల్మీకి జ్యూస్ ఎక్కడుంటాడో కాళ్ళ దండం పెట్టాలి మనం. రాముని మించిన రాజ్యం ఇంకో రాజ్యం లేదు కాబట్టి ఇప్పటి కూడా మన లక్ష్యం, భారతీయులు ఎవరి లక్ష్యం అయినా సరే రామరాజ్యం. ఆ సమయంలో ఎట్లా అంటే మీ 10 గ్రామాలకు మీరు ఆయుర్వేద వైద్యులు అంటే ఆ గ్రామాల వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారంటే మీకు అంత జీతం ఎక్కువ. ఏదో బాగుంది. రాముడిలా జీవించాలి అని అనుకోవడమే మన జీవితంలో ఉన్నత శిఖరాలు చేరడానికి మొదటి మెట్టు, దృఢమైన మెట్టు, సంపూర్ణమైన మెట్టు. ఒక యువకుడికి సాధన విషయాలు తెలుసుకోవాలన్నా, ఒక చదువుకోవాలన్నా బ్యాక్గ్రౌండ్ ఏ రకమైన మెంటాలిటీ ఉండాలి, ఏమేమి విషయాలు తెలిసి ఉండాలి? శాస్త్రాన్ని రెండుగా విభజిస్తాం మనం. ఒకటి ప్రకట విద్య అంటాం, అంటే మన ఇంద్రియాలతో గ్రహించగలిగేది. రెండవది గుహ్య విద్య అంటాము, అంటే ఇంద్రియాలకు అతీతమైనది. 1000 కిలోమీటర్లు డ్రైవ్ చేశాను, నాకు ఎప్పుడు కూడా భూమి గుండ్రంగా అనుభవానికి రాలేదు. భౌతికంగా కనపడే జ్ఞానం కంటే కూడా కనపడని సత్యం ఒకటి ఉంది. అంజనీ పుత్రుడు అంటే ఒక అర్థం అంటే అంజనాదేవికి జన్మించిన వాడు. ఇంకొకటి ఏమంటే మన కంటికి అజ్ఞానం అన్న పొరలు తొలగించి జ్ఞానాన్ని చూపిస్తే అంజనం మన కంటికి రాసేవాడు అని అర్థం ఉంది. పతంజలి చెప్తాడు, మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్షణ. బాబు, నీ జీవితంలో 4 రకాల మనుషులు వస్తారు. సో ఈ 4 లక్షణాలు ఉంటే నీకు లలితాదేవి అనుగ్రహిస్తుంది. నమస్తే అందరికీ, వెల్కమ్ టు త్రికాల్ వాయిస్. సో ఈరోజు మనం ఇంకొక సరికొత్త పాడ్కాస్ట్ చేయబోతున్నాం. ఈ పాడ్కాస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, జనరల్గా అందరికీ రామాయణం, మహాభారతం గురించి, ఇతిహాసాల గురించి, మన చరిత్ర గురించి అనేక రకాలుగా ఉండే ఏంటంటే ఒక కథలాగా చూడడం మనకి అలవాటు. కానీ ఈ పాడ్కాస్ట్లో ప్లస్ వచ్చిన గెస్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, దీన్ని కేవలం కథలా కాకుండా ఒక సినిమాలో చూపించిన ఒక ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ కాకుండా కొత్త కాన్సెప్ట్, అంటే బిహైండ్ ద సీన్స్ అంటారు కదా, బిహైండ్ ద స్టోరీ అంటాం కదా, ఆ రకంగా రామాయణాన్ని ఏ కోణం చూడాలి అండ్ రామాయణాన్ని ఈ నేటి యువతకి ఏ విధంగా రిలవెంట్గా ఉంది అండ్ వాళ్ళు ఏం నేర్చుకోవచ్చు, మేనేజ్మెంట్ స్కిల్స్ కావచ్చు, అనేక రకాల, కేవలం రామాయణం అని కాదు, అనేక రకాల ఇతిహాసాల పేరు మీద కానీ చరిత్ర పేరు ఏదైనా సరే. సో ఇట్లా మన గ్రంథాలు ఏం చెప్పాయి, దీన్ని మనం ఏ విధంగా అలవర్చుకొని మన జీవితాన్ని మనం ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనేది ఈ పాడ్కాస్ట్ యొక్క ఉద్దేశం. సో ఈ పాడ్కాస్ట్ మనకి ఇచ్చినందుకు సాయి గారిని ముఖ్యంగా నమస్తే సాయి గారు. నమస్తే అజయ్ గారు. సాయిరామ్ గారు, మీరు ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే కెనడా నుండి వచ్చారు. మీరు నాకు అప్రోచ్ అవ్వడం మాకు భాగ్యం అనుకుంటాను. ఎందుకంటే మీరు చెప్పి జనరల్ చూశాను, మీ ప్రొఫైల్ చూసిన తర్వాత నేనే షాక్ అయ్యాను. ఫస్ట్ లేదు ఆ స్థాయిలో ఉండి మమ్మల్ని అప్రోచ్ అవ్వడం, ప్లస్ ఇంకోటి మాలాంటి వాళ్ళని గుర్తించారు. ఫస్ట్ థింగ్ గుర్తించి మీరు చాలా మంచి పని చేస్తున్నారు, మీ ద్వారా యువతకి ఒక సందేశాన్ని ఇద్దాం అనుకుంటున్నాం అనేసరికి మాకు ఒక భాగ్యంలాగా అనిపించింది. అండ్ మీతో ఒకసారి నేను ఇంటరాక్ట్ అయిన తర్వాత, మీరు చెప్పిన కొన్ని విషయాల తర్వాత నేను చాలా మెస్మరైజ్ అయిపోయా. అరే నిజంగా ఇది కదా మనం చెప్పాల్సింది. ఎందుకంటే నేను రామాయణ మహాభారతం పైన ఆసక్తి ఉన్నా చెప్పేవాడిని అందరికి కూడా, కానీ నేను చెప్పే కోణంలో అది కొంచెం డిఫరెంట్గా ఉంది. మీరు చెప్పిన పర్స్పెక్టివ్ అరే నిజంగా అది అనిపించింది. కేవలం రామాయణం చాలా విషయాలు చెప్పారు, మీరు న్యాయశాస్త్రం అన్నారు, చాలా రకాలు చెప్పారు. సో అవన్నీ అరే ఇవన్నీ తెలియాలి కదా జనాలకి, ఇంకెప్పుడు చెప్తాం, అరే చెప్తాం మనమే చెప్పాలి అని అనిపించి, సో మిమ్మల్ని టైం అడగడం, మీరు కూడా ఇండియాకి రాగానే మాకు చెప్పడము, సో మొత్తానికి మనం పాడ్కాస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శ్రీ గురుభ్యో నమః. అంటే ముఖ్యంగా చెప్పడానికి ముందు నేను మీ పాడ్కాస్ట్లు చూశాను, నాకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. అంటే మీ ముందున్నాను ముఖస్థుతి కాదు, ఎందుకంటే వచ్చే తరానికి మీరు ఇట్లా క్యాండిడ్ కాన్వర్జేషన్ అనమాట. ఏం లేదు, ఉన్నది ఉన్నట్టు ఇట్లా మాట్లాడుకోండి, నవ్వుతూ కూర్చుందాము, అన్నయ్య తమ్ముడు అనుకుంటున్నాము, ఇట్లా అన్న తమ్ముళ్ళ మధ్య ఇప్పుడు మనం భరత రామ సంవాదాన్ని కూడా మాట్లాడుకోబోతున్నాము. అంటే కేవలం అన్న తమ్ముల సంభాషణ మాత్రమే కాకూడదు, ఈ సంభాషణ ద్వారా నలుగురికి ఏదైనా మంచి సందేశం రావాలి. సో అట్లా మీరు చేస్తున్నది మరొక్కసారి ప్రత్యేక అభినందనలు. ధన్యవాదాలు. మీ ద్వారా అందరికి సమకాలీన వెళ్తుంది వెళ్ళాలి అని యువత పక్కా చెప్తున్నా కదండి. వ్యూవర్స్ మీ అందరికి చెప్తున్నాను, నేను ఈరోజు అష్యూరెన్స్ ఇవ్వబోతున్నాను, వన్ ఆఫ్ ద బెస్ట్ పాడ్కాస్ట్ ఎవరు అవ్వబోతుంది. సో
సాయి గారు జనరల్గా ఏంటంటే మీ ఇంట్రడక్షన్ గురించి నేను చెప్పడం కన్నా మీరు మీ జర్నీని చెప్పండి. అసలు మీరు చూడడానికి ఏమో అసలు మీరేమో కన్నడ అంటున్నారు, టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నారు, జాబ్ చేస్తున్నారు. సో అసలు ఏంటి మీ జర్నీ ఏంటి? క్లుప్తంగా చెప్పాలి అంటే మదురైలో పుట్టాను, ఓకే, కర్నూలులో పెరిగాను, తెలుగు మాధ్యమ పాఠశాలలో 10వ తరగతి దాకా చదువుకున్నాను. దాని తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్తే ఇంటర్మీడియట్ కాలేజీలో సీట్ ఇవ్వని అన్నారు, ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం. ఎందుకు ఇవ్వనంటే నీకు మార్కులు ఉన్నాయి, ప్రెసిడెంట్ స్కౌట్ స్పోర్ట్స్లో కూడా ఉన్నా కూడా మీ స్కూల్ నుంచి ఎవ్వడు మా కాలేజ్ గడప దొక్కలేదు, ఈ కారణంతో నాకు వద్దన్నారు. సో అప్పుడు అనిపించింది, నాన్న వెళ్ళి వాళ్ళని అడగడం మనం ఏదో సాధించాలి అని. పాలిటెక్నిక్ అయితే బాగుంటుంది అని నాన్న కూడా అన్నారు, ఎందుకంటే మా చిన్నాన్న పాలిటెక్నిక్ చేశారు. పాలిటెక్నిక్లో మాకు ఏమంటే 3 సంవత్సరాలు చదివిన తర్వాత 6 నెలలు ఈసీఐఎల్, బీడిఎల్, హెచ్ఏఎల్ లాంటి సంస్థలలో ప్రాక్టికల్ ట్రైనింగ్, దాని తర్వాత జాబ్ వచ్చేసేది. 18.5, 19 వీఆర్ ఫుల్లీ ఫ్రీ అనమాట. అంటే ఎకనామికల్లీ మేము సంపాదిస్తూ, ఇంజనీరింగ్ మాకు సెకండ్ ఇయర్లో ఎంట్రన్స్ ఉంటుంది బికాస్ పాలిటెక్నిక్ చేసిన తర్వాత. సో ఎంట్రన్స్ రాయడం జరిగింది. ఈస్ట్ మారేడుపల్లి హైదరాబాద్లో ఒక స్టేట్ వైడ్ పాలిటెక్నిక్ ఉండేది, ఇప్పటికీ ఉంది, చాలా మందికి తెలియదు. అక్కడికి వెళ్తే 3 years తర్వాత 6 months ట్రైనింగ్ ఈసీఐఎల్లో తీసుకున్నాము. అండ్ రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర 3 నుంచి వస్తారు. సో ఇట్స్ లైక్ మాకు అంతా తెలుగు మాట్లాడే వాళ్ళందరితో కూడా ఒక అనుబంధం ఇట్లా అయింది. దాని తర్వాత జాబ్ చేసుకోవడము, సరదాగా అట్లా జాబ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. వాడిని డ్రాప్ చేస్తున్నప్పుడు మీరేం చేస్తున్నారు అని అడిగితే నేను ఒరాకిల్ DBAగా చేస్తున్నానండి అని ఇంటర్వ్యూ వాళ్ళతో ఉండడం. మా దగ్గర చాలా అవకాశాలు ఉన్నాయి, మీరు కూడా రావచ్చు కదా అంటారు. అమ్మ పెళ్లి చేసుకుంటుంది, ఒక గ్యాప్ అయితే ఒక 1 year ఎస్కేప్ ఎట్లా చేద్దాము అని, అమ్మ నేను వెళ్ళొస్తాను, 6 నెలల తర్వాత నువ్వు కూడా రావాలి, వెళ్ళొద్దాము అన్నాను. సో అట్లా యాక్సిడెంటల్గా అక్కడికి వెళ్ళడం జరిగింది. సో కరెంట్లీ more than 35 years ఆఫ్ కెరియర్ స్పానింగ్ నాకు. ఆ 35 years ఆఫ్ కెరియర్లో more than 8 years ఎంటర్‌ప్రెన్యూర్గా ఉండి ప్రస్తుతానికి ఒక బ్యాంకుకు చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. సూపర్ సార్, మంచి జర్నీ. సో ఈ స్పిరిచువల్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది మీరు? అంటే స్పిరిచువల్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందంటే, ఒక చిన్నప్పుడు అమ్మ వాళ్ళని అడిగేవాళ్ళము, ఇట్లా చేయమంటున్నారు, ఎందుకు చేయాలి, ఎందుకు చేయాలో చెప్పండి అని. ఏమైందంటే మనకు 5-6 తరాలుగా మనదైన జ్ఞానాన్ని మనము చదివి ఆ పాఠ్యాంశాల్లో భాగంగా లేకుండా చేసేసాము. మాకు ఉన్నది 40-50 ఏళ్ల క్రితం ఉన్నది కూడా ఇప్పుడు లేదు. మాకు రామాయణంలో ఏదో ఒక తీసుకొని చిన్నగా ఉన్నా కూడా అంతకుముందు ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరగబోతుందని ఒక చిన్న రామాయణ కథ అయితే మాకు అయిపోయేది. విభీషణోపదేశ అని ఇంటర్మీడియట్లో సంస్కృతం తీసుకుంటే విభీషణుడు రావణునికి 3 సార్లు చెప్తాడు, ఆ 3వసారి చెప్పింది మాకుండేది. ఈ విషయాన్ని కొంచెం చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏం లేదు, స్కోరింగ్ సబ్జెక్ట్ అని మీరు తెలుగులో రాయండి, ఇంగ్లీష్లో రాయండి, సంస్కృతం దాని తర్వాత మర్చిపోండి, ఇట్లా ఉంది. సో మేము ప్రశ్నలు బాగా అడిగేవాళ్ళం. ఇట్లా వాళ్ళు పాపం యథాశక్తి చెప్పేవాళ్ళు, కానీ మాకు తృప్తిగా ఉండేది కాదు. అది బయట నరేషన్ ఎట్లా ఉంటుంది అంటే, దిస్ ఇస్ ఆల్ మీదంతా మిత్. నాకేమంటే ఆలజీ, మిత్ అనే 2 శబ్దాలు అసలు ఎవడైనా బుద్ధున్నవాడైతే చేర్చడు. మిత్ అనేది ఒకటి, ఆలజీ అంటే సైన్స్, జువాలజీ, ఆంకాలజీ, అన్ని ఆలజీలు అంటే దాని శాస్త్రం. మిత్ అంటున్నావు, శాస్త్రం అంటున్నావు. సో ఇట్లా బయట చెప్పే వాళ్ళది కూడా చదివాము మేము, అది చదివాము. అది చదివినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ అనమాట. మాకు నిజంగా ఈశ్వరానుగ్రహం అనుకోవాలి, గురువులు దొరికారు. విశేషంగా ఎల్లంరాజు శ్రీనివాసరావు గారని, బ్రహ్మశ్రీ ఎల్లంరాజు శ్రీనివాసరావు గారు ఇప్పుడు లేరు, కానీ వాడు విశేషంగా రామాయణాన్ని తీసుకొని ఎలా చూడాలి, మహాభారతాన్ని తీసుకొని ఎలా చూడాలి, తర్వాత గత పుష్కరం పైగా బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు, వారు ప్రవచన పాఠాలే చెప్తుంటారు. వారి దగ్గర మళ్ళీ ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాల ద్వారా మన శాస్త్రాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసుకోలేము, సంస్కృతేన సంస్కృతి అని సంస్కృతం అధ్యయనము, ఇప్పుడు అధ్యాపనం కూడా చేస్తున్నాము. ఇట్లా ఇట్ ఈస్ లైక్
కంటిలో ఉన్న పొరలు తొలగిస్తూ అదే అంటారు. సో అంజనీ పుత్రుడు అంటే ఒక అర్థం అంటే అంజనాదేవికి జన్మించిన వాడు, ఇంకొకటి ఏమంటే మన కంటికి అజ్ఞానం అన్న పొరలు తొలగించి జ్ఞానాన్ని చూపించే అంజనం మన కంటికి రాసేవాడు అని అర్థం ఉంది, అంతరార్థం. సో అలా గురుస్థానంలో ఉండి ఆంజనేయుల వారు, బాబు మీ కంటికి బాగా దట్టమైన పొరలు ఉన్నాయని 2-3 సార్లు పూశారు. ఓ ఇట్లా ఉంది కదా, మనకి ఇంత జ్ఞానం మనదిగా ఉంది అంటే, ఇది మనది అంటే ప్రపంచానికి అందటికి సమస్త మానవాళికి సంబంధించింది కదా. మనం నలుగురికి చెప్తూనే ఉంటాయి మనం ఇట్లా అయితే బాగుంటుంది. ఎందుకంటే మా ఆవిడ లలితా సహస్రనామం మొదలుపెట్టింది. అప్పటికి కూడా అజ్ఞానం ఏమంటే మోర్ దెన్ 25 years మనం ఇంజనీర్ కదా, వీ షుడ్ బి డూయింగ్ పతంజలి యోగ సూత్ర. ఒక్క నెల తర్వాత తను చదువుతుంది, నేను చదువుతుంది, షాక్ టు సీ దట్ రెండు సేమే. లైక్ లిటరల్లీ ఆవిడేమంటుందంటే మూలాధార అంటుంది, స్వాదిష్టానాం భుజ సహస్రారాం భుజారూఢ సుధా సారాభి వర్షిణి అంటుంది. మేము అదే అంటున్నాం కదా. ఇంకా ఇదేమంటే దే ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. అక్కడ మైత్ర్యాది వాసన లభ్య అంటుంది, అంటే మైత్ర్యాది అంటే మైత్రి మొదలైన గుణాలు ఉంటే లలితాదేవి నీకు అర్థమవుతుంది, నీకు అనుగ్రహిస్తుంది. మైత్రి ఆది అంటే ఏంటి, పతంజలి చెప్తాడు, మైత్రి కరుణ ముదిత ఉపేక్షణ. బాబు నీ జీవితంలో 4 రకాల మనుషులు వస్తారు, నీతో సమాన స్థాయి. ఇప్పుడు మనం కూర్చుంటున్నాం, పరస్పర స్నేహభావం ఉంది, ఇది మైత్రి. నేను చిన్నప్పుడు అజయ్లాగా చేయకపోయాను, అదొకటి. అంటే నాలో లేని గుణం మీలో కనిపిస్తోంది. సో ముదిత అన్నమాట, అంటే మిమ్మల్ని చూసి ఐఎమ్ అప్రిషియేటింగ్ ఇట్. ఇంకొకళ్ళని చూస్తాము, మన దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర లేదు, వెంటనే రావాల్సిన భావం కరుణ. ఉపేక్షణ, ఏ కారణం లేకుండా మనం ద్వేషించే వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. సో ఈ 4 లక్షణాలు ఉంటే నీకు లలితాదేవి అనుగ్రహిస్తుంది. బాగుంది, లలితాదేవి అనుగ్రహం పతంజలి యోగ సూత్రం చెప్పిన యోగ సాధకుని లక్షణాలు ఒకటే. సో ఇట్లా అయ్యేసరికి మాకు నలుగురికి ఇట్లా చెప్తున్నప్పుడు ఏదో మీరు చెప్పే కోణం బాగుందంటే, మేమేం కొత్తగా చెప్పట్లేదండి, ఉన్నది చెప్తున్నాము. ఎందుకంటే గురువులు మా కంటి అజ్ఞాన పొరలు కొంచెం తెరిపించారు, మనందరూ కూడా కలిసి సాధన చేయాలంటే కొంత మీరు చెప్పండి అన్నారు. గురువుగారు సామవేదం గారిని కూడా అడిగినప్పుడు ఇదే అన్నారు, మీకు తెలిసింది, మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అందరికీ కూడా మనం ఒక విషయం నేర్చుకున్నామంటే ఇంకా ఇంకా నేర్చుకోవాలని ఉంటుంది, అంటే తెలిసే కొద్దీ ఎంత తెలియదు అనిపిస్తుంది, కానీ తెలిసింది నలుగురికి చెప్పే బాధ్యత కూడా ఉంది అని మాకు గుర్తు చేశారు. సో దాంతో అప్పటి నుంచి కూడా యథాశక్తి నలుగురికి చెప్తూ నిత్య విద్యార్థులుగా ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాము. ఇది క్లుప్తంగా. సూపర్. ఇంకొకటి, మీ ప్రొఫైల్ చూసినప్పుడు జనరల్గా మీరు సెమినార్స్ ఇవ్వడానికి వెళ్తుంటారు, ఐఐటీస్లో కానీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కానీ వేరే వేరే యూనివర్సిటీస్లో కూడా వెళ్ళండి. అక్కడ మీరు కల్చరల్ స్టడీస్ని ప్రమోట్ చేస్తున్నారు. ఐ మీన్ అంటే అక్కడ పిల్లలు ఎలా, ఐ మీన్ స్టూడెంట్స్ ఎట్లా వెల్కమ్ చెప్తున్నారు ఇట్లాంటివి, ఎందుకంటే వాళ్ళు ఆర్గ్యూ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అక్కడ. సో హౌ దే ఆర్ రిసీవింగ్ అని అంటే మేము ఏమంటే ప్రశ్నలకు మేము ఎప్పుడు వీఆర్ ఓపెన్. మాది ప్రవచనం స్టైల్ కాదు, మేము వెళ్ళి 40 నిమిషాలు మాట్లాడతాం, తర్వాత ఎంగేజింగ్ Q&A. హార్వర్డ్ బిజినెస్ రివ్యూ అంటే ఇట్లాంటి పేర్లు ఉపయోగిస్తేనే అందరూ ఏదో గొప్ప. హార్వర్డ్ బిజినెస్ రివ్యూ ఏమంటుందంటే, ఏదైనా విషయాన్ని కథారూపంగా మీరు తెలుసుకుంటే అది మీ నరాల్లో జీర్ణమైపోతుంది. నోట్లో వేసుకుంటూనే మీ శరీరానికి పోషక విలువలు అందవు, అది బాగా జీర్ణం కావాలి. అట్లా జీర్ణం కావాలంటే 7 హ్యాబిట్స్ ఆఫ్ ఎ లీడర్ అని ఒక బుక్ చదివితే రాదు. రామాయణంలో చూడండి, 700 హ్యాబిట్స్ ఆఫ్ ఎ లీడర్, సీతారామ హనుమంతుల వారు ఇట్లా ఎంతో మంది చూపిస్తారు. ఎటువంటి గుణాలు ఉండకూడదు అనే క్యారెక్టర్లు కూడా ఉన్నాయి, రావణాది క్యారెక్టర్లు. సో బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ కేసెస్. మనం ఏదైనా మేము ఐటీలో టెస్ట్ చేసేటప్పుడు పాజిటివ్ టెస్ట్ కేసెస్, నెగిటివ్ టెస్ట్ కేసెస్ అంటాం కదా, ఆ రెండింటిని చూపిస్తుంది. సో ఇంట్రొడక్షన్ చెప్పిన తర్వాత బాగా రిసీవ్ చేసుకుంటారు. ఇంట్రొడక్షన్ రానప్పుడు కొంచెం వేష భాషలకు అంతా ఒక దెర్ ఇస్ అన్కాన్షియస్ బయాస్ అంటున్నాం కదా, దెర్ ఈస్ దట్. బట్ వన్స్ యూ కనెక్ట్ టు ఇట్ అబ్సల్యూట్లీ, బికాస్ అవన్నీ కూడా సరస్వతి నిలయాలు. మేమంతాను, మేము ఆరాధ్య సరస్వతిని, అధ్యయన సరస్వతిని కూడా ఉపాసిస్తాము. విద్యాలయాలకు వెళ్ళినప్పుడు మేము అధ్యయన సరస్వతి ఉపాసకులుగా వెళ్తున్నాం అక్కడికి. సూపర్ సూపర్. సో ఇప్పుడు మీరు ఇన్ని క్లుప్తంగా చెప్పారు, చాలా విషయాలు చెప్పారు.
పతంజలి యోగ సూత్రాలు, విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం లింక్ చేస్తూ కూడా చెప్పారు. సో ఇట్లా బేసిక్గా ఒక యువకుడికి ఈ సాధన విషయాలు తెలుసుకోవాలన్నా, ఒక చదువుకోవాలన్నా బ్యాక్గ్రౌండ్ ఏ రకమైన మెంటాలిటీ ఉండాలి, ఏమేమి విషయాలు తెలిసి ఉండాలి, దాని గురించి చెప్పండి. అద్భుతమైన ప్రశ్న. అందుకనే నాకు మన శాస్త్రం అంతా కూడా ఇట్లానే జరిగింది అనమాట. ప్రశ్నోత్తర రూపేణ జ్ఞానం తెలుసుకోవాలి. మన పురాణం తీసుకున్నా కూడా శౌనకాది మునులు ఈ విధంగా దీర్ఘ సత్రయాగం చేయుచుండరి. ఎవరైనా వస్తే వాళ్ళు ఏమంటే, ఒక ఆయన వచ్చాడు అంటే ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకుందాము, ఇది దే ఆర్ వెరీ క్యూరియస్. ఎప్పుడు కూడా ఏదైనా ఒక కొత్త వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నామంటే మనం నేర్చుకుని నలుగురికి ఎట్లా చెప్పాలి, ఇదే అనమాట. మొదట ఆ యాటిట్యూడ్ చాలా ముఖ్యము. అంటే ఓపెన్ మైండెడ్నెస్ అంటున్నాం కదా, అది అండర్లయింగ్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, గిన్నె ఇట్లా బోర్లిచ్చుంటే ఎన్ని జ్ఞాన ధారలు పడినా కూడా చిట్లు బయటికి వెళ్ళిపోతాయి. ఇట్లా ఒక్కసారి తిప్పి చూడండి అంటే ఓపెన్ మైండ్. అది ఒకటి ప్రీ రిక్విజిట్. రెండవది ఏమంటే, మన విషయానికి వస్తే శాస్త్రాన్ని రెండుగా విభజిస్తాం మనం. ఒకటి ప్రకట విద్య అంటాము, అంటే మన ఇంద్రియాలతో గ్రహించగలిగేది. రెండవది గుహ్య విద్య అంటాము, అంటే ఇంద్రియాలకు అతీతమైనది. ఇప్పుడు ఎంత సమకాలీనంగా అడ్వాన్స్డ్ మెడికల్ సైన్సెస్ అంటున్నాం. కొన్నిసార్లు అన్ని పరీక్షలు చేశాడు, ఎంఆర్ఐ చేశాడు, అది చేశాడు. డాక్టర్ చివరిగా ఏమంటాడు, హౌ ఆర్ యు ఫీలింగ్ అజయ్ గారు? ఆ ఫీలింగ్, ఇప్పుడు మనం శాస్త్రం ఇంతగా అభివృద్ధి చెందింది అంటున్నాం అంటే వై డూ యూ నీడ్ టు ఫీల్? నేను 2 ఉదాహరణలు ఇస్తాను. పొద్దున్నే మనం ఏమంటాము, సూర్యుడు ఉదయిస్తున్నాడు, సాయంత్రం అస్తమిస్తున్నాడు, మళ్ళీ ప్రయాణించి బయటికి. అసలు సూర్యుడు అదే ఉదయించడు, అస్తమించడు. అది కానీ మనకు అనుభవానికి రావట్లేదు కదా. మన ఇంద్రియాలకు ఎప్పుడు కూడా సూర్యుడు ఉదయిస్తున్నాడు, పాపం కష్టపడి పని చేసి అస్తమిస్తున్నాడు, నిద్రపోయి రేసి వస్తున్నాడు. కానీ ఇది శాస్త్రం ఒప్పుకోవట్లేదు. కానీ మనం మన శాస్త్రాల విషయాలకు వచ్చేసరికి కంటితో చూసిందే నిజం. ఇది భౌతికవాదం అంటారు. అంటే ఇది మరీ ప్రిమిటివ్ స్టేజ్. అట్లా చెప్తే తప్పుగా ఉంటుందేమో. అందరిని ఆలోచించండి. నేను బాగా డ్రైవింగ్ అంటే ఇష్టం, అన్ని చోట్ల ఇట్లా ప్రవచనాలు, నలుగురితో ఇంటరాక్షన్, 1000 కిలోమీటర్లు డ్రైవ్ చేశాను. నాకు ఎప్పుడు కూడా భూమి గుండ్రంగా అనుభవానికి రాలేదు. అందరిని అడుగుతుంటాను, ఎప్పుడైనా వచ్చిందా అంటే లేదు. సో కాబట్టి మనం ఎప్పుడైనా కూడా మనం ఏమంటే, భౌతికంగా కనపడే జ్ఞానం కంటే కూడా కనపడని సత్యం ఒకటి ఉంది, అది అనుభవానికి రాగలదు అన్న దాని మీద మన ఫోకస్ ఎక్కువ. కాబట్టి దీన్ని తక్కువ చేయడం కాదు, ఇది ముఖ్యం. వివేకానంద అదే అన్నారు, మనం భౌతికాన్ని కంప్లీట్లీ విడిచిపెట్టకూడదు. వెస్ట్ దాన్ని ప్రాధాన్యత ఇస్తోంది. మనం కూడా వారి నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. అంటే మన దైనందిన జీవితాన్ని బాగుపరుచుకోవడానికి ఎంతవరకు ఈ భౌతిక శాస్త్రం అవసరమో అంతవరకు, కానీ దాన్ని దృఢంగా ఉంచడానికి మానసిక శాస్త్రం, ఈ గుహ్యతర గుహ్యతమ అని, సటిలర్ సట్లెస్ట్. భగవద్గీత చదువుతాము, దాంట్లో ఆయన అంటున్నాడు, బాబు ఇది ఇంద్రియాతీతమైన గుహ్యతమం ఇది శాస్త్రం. మన లాజిక్ ఏమంటే, అక్కడ ఉన్నాడండి, 700 శ్లోకాలు చెప్పాడండి, అంతసేపు అందరూ కూడా కథ విన్నట్టు విన్నారా అండి అంటే, ఒక్కసారి నిద్రలో ఒక్క నిమిషం కలలో సంవత్సరాల తరబడి చూస్తావు. సో వాళ్ళు ఏమంటే, మానవ మేధకు పై స్థాయి వెళ్ళి, they have transcended human state of consciousness into an enlightened state of consciousness. అక్కడ చెప్పే విషయాలు 700 శ్లోకాలు మనకు అర్థం కావడానికి ఆయన ఇచ్చిన కామెంటరీ. అంతేగాని వాళ్ళిద్దరి మధ్య ఎంత జరిగిందంటే, వాళ్ళు లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్. ఆయన ఒక వాక్యం మొదలు పెడితే ఈయన పూర్తి చేసేంత సఖ్యత ఉంది. మనకు అర్థం చేయాలని వ్యాసదేవులు వారు పాపం కష్టపడి వివరించారు. ఈ మనకు మైండ్ సెట్ లేకపోతే ఇవన్నిటినీ కూడా మనం ఎందుకు పనికిరానిదిగా చూస్తాం. ఈ మైండ్ సెట్తో, ఓపెన్ మైండ్ సెట్తో వెళ్ళామంటే మన జీవితాలను అద్భుతంగా మలుచుకునే అపారమైన జ్ఞానం ఉంది. సూపర్. సో ఇప్పుడు మనకి రామాయణం తీసుకుందామండి. అప్పుడు రామాయణాన్ని మనం మీరు చెప్పిన ఈ గుహ్య ఈ విద్యలు ఏవైతున్నాయో మనం చెప్పాము,
అది ఆ లెన్స్ లో చూస్తే కథలాగా కాకుండా ఇంకే రకమైన కోణాలతో మనం ఆ రామాయణం చూడొచ్చు. మొట్టమొదటిగా మనం ఏమనుకున్నామంటే మేము సరదాగా 6-7 విషయాలు మాట్లాడుకున్నాము. రామాయణం 6-7 విషయాలు కాదు బాబు, రామాయణంలో నీకేం కావాలన్నా ఉంది అని మన తెలుగువారు విశేషంగా మనం అదృష్టవంతులం. ఎందుకంటే ఇప్పుడే గత 50 సంవత్సరాలకు పూర్వమే, అంటే ఈవెన్ 70లోనే రాశారు వారు, విశ్వనాథ సత్యనారాయణ వారు రామాయణ కల్పవృక్షం. 1000 పడగలు అదొక అద్భుతమైన కావ్య శిల్పం. వారు రామాయణాన్ని ట్రెజర్ చెస్ట్, ఇంగ్లీష్ లో కొన్నిసార్లు చెప్తుండాలి, ఎందుకంటే దాన్ని కల్పవృక్షమనే అన్నారు. అంటే దీనిలో లేనిది లేదు, నువ్వు ఏం కావాలన్నా ఇస్తుంది అని ఆయన దర్శించి మనకు అందించారు. దర్శించడం అంటే రీసెర్చ్ చేశారు, ఓకే, పైగా డెప్త్ చూసి వాళ్ళు ప్రూవ్ చేశారు. ఆయన చెప్పడం కాదు, ఆయన ప్రూఫ్. ఆ ప్రూఫ్ లో ఒకప్పుడు రామాయణానికి 300 భాష్యాలు ఉండేవి. ఒక శాస్త్రం చాలా విషయాలు చెప్తుంది అంటే దాన్ని వేరే వేరే కోణాల్లో ఆవిష్కరించడానికి వేరే వేరే ఋషులు, క్రాంతదర్శులు మనకు అందిస్తారు. మనకు కేవలం 4 ఇప్పుడు లభ్యంలో ఉన్నాయి. అది మనం పోగొట్టుకున్నది ఏంటి అంటే ఇటువంటివి మనం పోగొట్టుకున్నాము. అందుకని ఆ కోణాలు రావట్లేదు. బట్ ఉన్న కోణాలు మనం పరిశీలిస్తేనే మనకు రామాయణానికి మనం వారసులా, ఎంత బాగా ఉంది అసలు, వినడానికి ఎట్లా ఉంది. సో ఇట్లా మనం ఒక 5-6 విషయాలు మాట్లాడుకుందాం. మొదట గురువు లక్షణాలు. మనం ఈ పదాలన్నీ ఉపయోగిస్తుంటాం. గురువుకి 5 లక్షణాలు ఉంటే ఆ గురువును సమర్థ అంటారు. శివాజీకి సమర్థ రామదాసులో ఆ లక్షణాలు కనిపించాయి. వాల్మీకి నారదునిలో, ముఖ్యంగా నారదుల వారిని టీవీలో వాళ్ళంతా కూడా కామెడియన్ చేసి పెట్టారు. సో అది తప్పు. సినిమా ప్రభావం కూడా చాలా ఎక్కువ ఉంది. ఏదో ఒక కథను తీసుకొచ్చిన దాని దుష్ప్రభావం కూడా విపరీతంగా ఉంది. నారదుల వారు యోగి, ముని. ముఖ్యంగా రామాయణం 2 యోగుల మధ్య జరిగిన సంభాషణ. దీన్ని కూడా మనం పాతంజలి యోగ సూత్రం ద్వారానే ప్రూవ్ చేద్దాం. ఎట్లా మొదలవుతుందంటే రామాయణం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకేర్ముని పుంగవం అంటుంది. తపస్వాధ్యాయ నిరతం. పాతంజలి యోగ సూత్రాన్ని 4 అధ్యాయాలుగా, సమాధి పాద, సాధన పాద, విభూతి పాద, కైవల్య పాద అంటే. సాధన పాద అంటే మనలాంటి సాధకులు ఎలా ఉండాలి, ఏ ఏ గుణాలు అలవర్చుకోవాలి అన్నారు. అందులో తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని అంటారు. ముఖ్యంగా మనము పతంజలి యోగ సూత్రాలు అందరూ ఒప్పుకుంటున్నారు. అది ఈశ్వరవాదము, అంటే ఒక పరమాత్మ ఉన్నాడు అని, అంతే, పరమాత్మ లేడు అన్నది కాదు యోగా. మొదలు అలా చెప్పి ఉపలక్షణ న్యాయం అంటే ఒక విషయాన్ని చెప్పబోతున్నామంటే సూచనాప్రాయంగా ఇది 2 యోగుల సంభాషణ, ఆ కోణంలో మీరు చూడండి, అప్పుడే మీకు ఉపయోగం ఉంటుంది. సో 5 లక్షణాలు ఉన్న వాళ్ళని గురువు అంటారు. అనుభవం, అనుష్ఠానం, శాస్త్రాధ్యయనం, వాక్పటుత్వం, మననశీలత్వం. అప్పట్లో గురువులకు అనుకుందాం, ఇప్పట్లో గురువులకు అది అవసరమా లేదా మనం ఒక మాట్లాడి. తప్పకుండా. అనుభవం అంటే మనం అన్ని ఇంగ్లీష్లో చెప్తే కానీ ఇప్పుడు అర్థం కాదు. అనుభవం అంటే ఎక్స్పీరియన్స్. అనుష్ఠానం అంటే ఇప్పటికీ చేస్తున్నారా, అంటే కరెంట్లీ ప్రాక్టీసింగ్, ఇప్పుడు చేస్తున్నారా. అప్పుడెప్పుడో ఎక్స్పీరియన్స్ ఉందండి 30 ఏళ్ల క్రితం అంటే ఎందుకు ఉపయోగపడదు. అనుష్ఠానం. శాస్త్రాధ్యయనం అంటే ఇప్పుడు మనం అంటున్నాం కదా, కంటిన్యూస్లీ మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటున్నారా, ఆ లక్షణం ఉండాలి. అంటే లైఫ్ లాంగ్ లెర్నర్, జీవితం నిత్య విద్యార్థి, సీకర్ అంతే. ఈ 3 ఉన్నప్పటికీ కూడా గురువుకు ఒక లక్షణం లేకపోతే మనకు చెప్పలేరు. వాక్పటుత్వం అంటే ఎదుటి వారికి అర్థమయ్యే విధంగా ఎత్తి చెప్పగలగడం. ఇప్పుడు ఈ 4 తీసుకుందాం. చివరిగా మననశీలత్వం అంటే నేను నిన్న ఈ సంభాషణలో చెప్పానండి, మరి పాపం వాళ్ళకి అర్థమైందో లేదో, కొంత బాగా నన్ను అంటే తనను అంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, ఇవన్నీ అట్లా ఓపెన్ ఉంటా. గురువు అన్నవాడు నేను చెప్పేదే, ఈ యాటిట్యూడ్ ఉండదు గురువులకు. సో ఈ 5 ఇప్పుడు మీకు సమకాలీన, మీరు ఏ విద్య అయినా నేర్చుకోండి, మీకు అవసరం అనుకుంటున్నారా లేదా కదా. సో అందుకనే ఇది సనాతనం. ఇప్పుడు మనం ప్రూఫ్లో ఉన్నాం కదా, మనం అన్ని ప్రూవ్ చేయాలి. సో ఈ గురు లక్షణాలే సనాతనం. కానీ గురువుని ఎట్లా అప్రోచ్ కావాలి, శిష్య లక్షణం కూడా ఉండాలి కదా. అది చాలా ఇప్పుడు, ఎందుకంటే నేను జనరల్గా రీసెంట్గా నేను వేరే ప్రొఫెషనల్ దానికి వెళ్ళాను, అటెండ్ అయ్యాను. సో చాలామంది అడుగుతుంది ఏంటి, ప్లస్ సోషల్ మీడియాలో చాలామంది
నేను గురువుని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నా, నాకు గురువు కావాలి, నేను గురువు వెతుకుదాం అనుకుంటున్నా, ఎట్లా అప్రోచ్ అవ్వాలి అని అంటున్నాను. సో మీరే ఇప్పుడు చెప్పారు గురు లక్షణాలు, అట్లే శిష్య లక్షణాలు కూడా చెప్పారు కాబట్టి మీరు మా వ్యూవర్స్ చూసి కూడా గురువుని వెతికే ప్రయత్నంలో వాళ్ళు కూడా గురువుని అంటే మనం మార్కెట్లో వెళ్ళి అరటి పండు కొన్నా కూడా ఆపిల్ పండు కొన్నా కూడా చూస్తాం కాబట్టి ఈ గురు లక్షణాలు మీకు అన్నీ కూడా ప్రస్ఫుటంగా కనపడకపోవచ్చు, కానీ కొన్ని లక్షణాలన్నా ఉన్నా మీరు తొందరపడక్కర్లేదు. ఇది ఏమంటే జీవితాన్ని మార్చేది కాబట్టి ఆ గురువు లక్షణాలు ఉన్నాయా. ముఖ్యంగా పరస్పర గౌరవ భావం ఉంటుంది ఎప్పుడు గురువు అన్న తర్వాత. శిక్ష లక్షణాలకు వచ్చేసరికి శిష్యుడు కూడా నేను నేర్చుకోవాలి అని అడగడం వేరు. ఈ మధ్య అంతా క్లాస్లో పార్టిసిపేషన్ మార్క్స్ అని ఉంటాయి, అంటే చెయ్యెత్తి ఏదో ఒక ప్రశ్న అడగాలి. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు శిష్యులు. ఏమంటే నాకు పార్టిసిపేషన్ అంటే నలుగురు కూడా నేను ప్రశ్నిస్తున్నాను, అది నిజమైన సాధకుని లక్షణం కాదు. నాకు నిజంగా తెలుసుకోవాలి అంటే కడుపులో బర్నింగ్ డిజైర్ అంటున్నాం కదా, ఇప్పుడు దేనికైనా కూడా ఈ పదాలన్నీ ప్రయోగిస్తున్నాం అంటే నీలో నేర్చుకోవాలి అన్న తపన, ఆ తపనకే ఇంగ్లీష్ అనువాదం, అంతేగాని ఆ తపన ఉందంటే గురువు దగ్గరికి వెళ్ళి నాకు ఇది తెలుసుకోవాలని ఉంది అంటే గురువు సరైన మార్గాన్ని పెడతాడు. బాబు నువ్వు ఇప్పుడే జిమ్లో ఎంటర్ అయ్యావు, వెంటనే 75 pounds ఫ్రీ వెయిట్స్ లెఫ్ట్ అంటే బాబు కండలు అటుంచు నీ నరాలు చిట్లిపోతాయి, మొదట బాడీ పుషప్ చేయి, బాడీ వెయిట్ అని చెప్తాడు. మరి నాకు గురువు దగ్గరికి వెళ్ళానండి, డంబల్స్ అక్కడ కంటికి కనిపిస్తున్నా ఇవ్వరు అంటారు. ఇది మనము లాజిక్ ఎట్లా అంటే ఇల్లాజిక్ అని మనం కొంచెం వెయిట్ చేస్తే, గురువు ఏమంటే మీకు తగిన విధంగా సాధనా మార్గాన్ని ఉపదేశించేవాడే గురువు. సో ఈ గురువు శిష్య లక్షణాల్లో అందుకని మనం శ్రద్ధ అంటున్నాం, అంటే సంపూర్ణ దృఢ అచంచల. మనం కొంత విశ్వాసము, అది పొద్దున కొంత ఉంటే సాయంత్రం గురువుకి తెలుసంటారా, పూర్తి నమ్మకం లేకపోవడం. సో గురువు అనేది శాస్త్రాన్ని తప్ప వేరే స్వకపోల కల్పితాన్ని చెప్పేవాడు గురువు కాడు. సో ఇది మన లౌకికంగా కూడా అంతే. సో ఒక కొత్త ఎంప్లాయీ చేరాడంటే అన్ని విషయాలు తెలుసుకోడు. కొత్త ఎంప్లాయీ చేరి అడుగుతాడు, ఒకళ్ళను గురువుగా నియమిస్తారు, ఈయన 17 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు, ఈయనతో కలిసి నేర్చుకోండి అంటే ఆయన ఏం చెప్తే మనం ఫాలో అవుతాము. కానీ ఆయన చెప్పింది ఆ కంపెనీ పాలసీస్కి విరుద్ధంగా ఉండకూడదు. ఇంటర్నల్ ఆడిట్ చెప్పినా మళ్ళీ వాళ్ళు ఏదైనా రెగ్యులేటరీ ఎన్వైరన్మెంట్లో ఉన్నారంటే రెగ్యులేటరీ ఆడిట్ వస్తే ఆ కంపెనీ మూయకూడదు. సో ఆ గురుస్థానంలో ఉండే వాళ్ళ బాధ్యత ఏమంటే మనం అంటాం శృతి స్మృతి శిష్టాచార ఆత్మన సృష్టి అని. శిష్టాచారులు అంటే గురువులు అనేవారు దానికి విరుద్ధంగా ఎప్పుడు చెప్పరు. సో అటువంటి గురువులు మీరు వెతుకుతూ ఉంటే తప్పగా కనిపిస్తారు, ఉన్నారు. మా ప్రయాణంలో కూడా మాకు ఈశ్వరానుగ్రహంతో అటువంటి వారు కనపడ్డారు, దిశానిర్దేశం చేశారు. సో ఇప్పుడు మనం ఇందాక మనం రామాయణం ఉంది, ఎగ్జాంపుల్ రామాయణం తీసుకుందాం. సో రామాయణం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? సో రామాయణంలో మొదటగా గురువుని పట్టుకోవడం ఎట్లా నేర్పిస్తున్నారు. ఈ గురువు లౌకికంగా ఏ విద్యకైనా వస్తుంది, దాని తర్వాత శిష్యుడు ఎట్లా అడగాలి అని. రెండవ విషయం ఏమంటే మనము టీవీ సీరియల్లో రాముల వారు అరణ్యాలకు వెళ్తుంటే భరతుడికి వచ్చి తెలుస్తూనే అన్నకి ఇట్లా జరిగిందని చాలా ఉంటుంది అనమాట. ఆయన అన్నకి ఇట్లా జరిగింది, చేయాల్సిన కర్మలు వాళ్ళ నాన్నగారికి చేసి బయలుదేరుతాడు, అందరినీ తీసుకొని మనం తిరిగి వచ్చేద్దామని. మనం ఎట్లా అంటే కథను తొందరగా చదువుతాం. ఆయన అట్లా వస్తున్నప్పుడు రథ గజ తురగ పదాతి సైన్యాలతో మహారాజును తిరిగి తీసుకురావడానికి వెళ్తున్నాడు. అంటే ఫుల్ సైన్యంతో వెళ్ళిపోయాడు. అందుకనే లక్ష్మణుడు చూసి కొంచెం మనకు అర్థం కావడానికి లక్ష్మణుని ద్వారాగా చెప్పి ఈయన ఏమైనా మళ్ళీ అక్కడ వెళ్ళాడు కదా, ఆయన మళ్ళీ ఫినిష్ చేసేద్దాము, శత్రు శేషం లేకుండా అన్న కోణంలో కూడా ఏదైనా ఉందా అంటారు. ఈయన అట్లా కాదు, మహారాజుని తీసుకొని వెళ్తున్నప్పుడు నేను ఉత్త చేతులు ఊపుకుంటూ ఒక గుర్రం మీద వెనక కూర్చున్నా అన్నయ్య అంటే వదిన ఎక్కడ కూర్చుంటారు, వాళ్ళు రావాల్సిందే రథాల్లో. ఇక్కడ సైన్స్ ఉందండి. వాళ్ళు they were building the road as they go. They were building the road as they go. ఎటువంటి బిల్డింగ్, రథ గజ ఏనుగులు నడిచే రోడ్ అంటే సామాన్యమైన రోడ్డు. సో ఇప్పటికీ కూడా మనకు తమిళనాడులో ఒక చోట 75 సంవత్సరాలుగా చెక్కు చెదరని రోడ్డు ఉంది. ఆ రోడ్డును చూస్తే ఇదంతా
సనాతనమైన జ్ఞానంతో చేసింది. ఇప్పుడు 7 సంవత్సరాలు కూడా ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉండట్లేదు. 7 సంవత్సరాలు 8 నెలలు కూడా 7 నెలలు కూడా ఉండదు కదండి. సో అట్లా ఉంది. సో అట్లా ఒక్కొక్కటి చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది ఎట్లా అని. సో ఈయన వెళ్ళిన తర్వాత భరత రామ సంవాదం అని కశ్చిత్ సర్గా ఇప్పుడు MBA స్కూల్స్లో చెప్పని పాఠం నేను ధైర్యంగా నిలబడి చెప్పగలను. నేనే కాదు, చాలా మంది కశ్చిత్ సర్గా అని. ఒక నాయకుడు ఎట్లా ఉండాలి, ఆయన చక్రవర్తి, సమస్త ధరణి తలాన్ని పరిపాలించిన వాడు, బాధ్యతగా ఆయన మొదటి ప్రశ్న అడుగుతారు మనం అందరికీ కూడా. మనమందరికీ అంటే, బాబు నువ్వు చక్రవర్తి స్థానంలో ఉండి బహుశా ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నావు అంటే మనం పర్సనల్ హ్యాబిట్స్, అతి నిద్రకు బానిస కావట్లేదు కదా అంటాడు. మనం ఏమంటామంటే ఏదైనా ఒక విషయాన్ని చేయాలి అంటే ఇంత టైం కావాలి, టైం తగ్గిపోతే ఐ డోంట్ హ్యావ్ ఎ రన్వే అంటాము. 10 గంటలకు లేచిన తర్వాత ఎక్కడ రన్వే ఉంది, 4 గంటలకు లేస్తే 6 గంటల రన్వే మిస్ అయిపోయాం మనం. సో చక్రవర్తి అన్నవాడు ఏమంటే దిన ప్రణాళిక ముఖ్యం. మహాభారతంలో ఒక చిన్న కథ చెప్తాడు. ఒకరోజు ఆ రోజు సభ అయిపోతుంది, ధర్మరాజు ఇంకా ఇంటికి వెళ్దాం నాన్న, ఆల్రెడీ 7 అయిపోయింది, సంధ్యావందనం చేసి భోజనం చేసుకోవాలి రాజులకు అని. అంత లోపల ఇంకొక ఆయన వచ్చి, అయ్యా మాకు ఈరోజు చేయాలంటే మరి రేపు రండి చేస్తాం మనం. అంత లోపల మనం ఎప్పుడు కూడా దుర్యోధన్ టైప్లో భీముడిని చూస్తుంటాము, అంటే బ్రూట్ ఫోర్స్, ఆయనకేం బుద్ధి లేదని. భీముడు వెళ్ళి ఒక విజయ గంట దాన్ని మ్రోగించాడంట. వీడికి ఏదైనా ఆవేశం తట్టుకోలేమని చెప్పి ధర్మరాజు, ఎందుకు నాన్న ఇప్పుడు ఏం సాధించామంటే, నువ్వు మృత్యుని జయించావు కదా అన్నయ్య అంటాడు. అంటే రేపు అనేది ఎవ్వరికి కూడా గ్యారంటీ లేదు, నువ్వు ఉన్నప్పుడు ఇప్పుడు ధర్మాన్ని ఉండాలి అంటాడు. ఎందుకంటే మనకు లర్నింగ్ ఫిలాసఫీ అనేది అజరా అమరవత్ ప్రాజ్ఞో విద్యామర్దంచ సాధయత్, లర్న్ అండ్ ఎర్న్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ నో ఏజ్ అండ్ డెత్. గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్. యమధర్మరాజు జుట్టు పట్టుకుని లాక్కు వెళ్తున్నట్టు ధర్మాన్ని ధర్మం అంటే బాధ్యత. రాజుగా నీ బాధ్యత రేపు రండి అని చెప్పడం కాదు. ఇప్పుడు మనం జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటున్నాము, మహాభారతంలో అదే చెప్తున్నారు. సో తిరిగి చక్రవర్తిగా నువ్వు ఇటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నావా అని రాముడు ఒక్కొక్క ప్రశ్న, ఎటువంటి వాళ్ళను, హౌ ఆర్ యు హైరింగ్, HR మేనేజ్మెంట్ తీసుకున్న ఎవరైనా వెళ్ళి MBA స్టూడెంట్ చదివితే తీసుకుంటూనే వాళ్ళను ఆర్ యు పుట్టింగ్ ఇన్ ద రైట్ క్వాడ్రంట్. 9 to 5 వాళ్ళు ఉంటారు, వాళ్ళు కావాలి. కొంతమంది మధ్యములు ఉంటారు, కొంతమంది ఉత్తములు ఉంటారు. వాళ్ళని జీవితం మొత్తం జీతంతో మాత్రమే కొనలేవు, వాళ్ళకి ఛాలెంజింగ్ అసైన్మెంట్. అటువంటి వాళ్ళు ముఖ్యం కదా నాన్న. అటువంటి వాళ్లకు నువ్వు ఎట్లాంటి ఛాలెంజింగ్ అసైన్మెంట్ ఇచ్చి వాళ్ళని ఎప్పుడైనా కూడా సైన్యానికి రక్షక భటులకు జీతాన్ని ఒక్కరోజు ముందు ఇవ్వాలి కానీ ఆలస్యం చేయకూడదు కదా. సో నువ్వు ముఖ్యమైన పోర్ట్ఫోలియోస్లో ఆర్థిక, రక్షణ, గూఢచర్య ఇటువంటి వాళ్ళలో పనిచేస్తున్న వాళ్ళకి 3 ఇండిపెండెంట్ ఆడిటర్స్, స్పైస్, ఒకళ్ళకొకళ్ళు వాళ్ళని గురించి చేస్తున్నారని తెలీదు, వాళ్ళ నుంచి ఇండిపెండెంట్గా తీసుకొని రేపు వాడు ఉద్యోగానికి రావాలా వద్దని నిర్ణయించుకుంటున్నావు కదా. సో మెంటర్ అడిగే విషయం చూడండి, అన్నయ్య ఆప్యాయతతో నువ్వు అన్నీ చేస్తున్నావు అని అనుకుంటున్నాను, కానీ నీకు ఒక్కసారి గుర్తు చే. అమ్మ అదే అంటుంది, రే బడికి బయలుదేరేవారా, పెన్సిల్ తీసుకున్నావు, డబ్బా తీసుకున్నావు, ఎగ్జామ్ అంటున్నావు, అన్నీ ఉన్నాయా, నీళ్ళు తాగావా. ఇది తల్లి లాంటి ప్రేమ అనేది చూపిస్తున్నాడు. ఈ కోణంలో కశ్చిత్ సర్గం చదివితే దీన్ని మించిన MBA లేదు. ఒకవేళ నువ్వు 10 పనులు చేయాలనుకుంటున్నావు ఈరోజు, 10కి అవకాశం ఉండకపోవచ్చు. ప్రయారిటైజేషన్, ప్రాజెక్ట్ ప్రయారిటైజేషన్ ఎట్లా చేస్తున్నావు? అతి తక్కువ ఆర్థిక వనరులతో, అతి తక్కువ మనుషుల వనరులతో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేది ముందుగా పెట్టి మళ్ళీ ఇంకో ఆలోచన వచ్చే లోపలే ఏముంది చూడండి. మనము డైలీ మనం గనక భరతరామ సంవాదాన్ని చూసుకుని ఈరోజు మనం 10 విషయాలు ఎప్పుడు మనకు ఎగ్జైటింగ్ ఉంటుంది. మీలాంటి యువత ముఖ్యంగా ఎన్ని పనులు అయితే చేయగలమని, కానీ అందులో ఎన్ని తక్కువ వనరులతో ఎంత ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేదాన్ని, ఎక్కువ ప్రొడక్టివిటీ అనుకుంటున్న వెంటనే ఆర్ యు ఎగ్జిక్యూటింగ్, ఇది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మాకు ఐటీలో ఒక పెద్ద టర్మ్ ఉందంట, యాజైల్ అంటే ఇదే. మాకు యాజైల్ అంటే పెద్ద ప్రాజెక్ట్ని తీసుకొని చిన్న చిన్నగా డివైడ్ చేసి ఒక 15 రోజుల్లో ఒక చిన్నది ఫీచర్ అని ఇవ్వాలన్నమాట. ఈయనకు
ఒక రోజు మాకు 15 రోజులు ఎట్లా చేస్తాం, చక్రవర్తి అనే వాడి బాధ్యత ప్రతిరోజు ఏదో ఒక కొత్త మంచిని చేయాలి. సో ఇట్లా మనం ఇంక ఈ ఒక్క కోణం చూస్తాం. ఎవరితో కలిసి పని చేయకూడదు. ఓకే. మారీచ రావణ సంవాదం అంటే ఇట్లాంటి చాలా సంవాదాలు ఉన్నాయి. నేను అదే అంటాను అందరినీ, మనం సరదాగా మాట్లాడు, మారీచుడు ఎవరు అంటే రావణుని టీంలో మారీచుడి స్థానం ఏంటి అంటే, మారీచుడు ఇంటెలిజెన్స్ ఆఫీసర్. హీ వాజ్ డిప్లాయిడ్ ఇన్ దట్ ఫారెస్ట్ ఏరియా. వాడు ఏమంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తుంటాడు. వీడంటాడు, బాబు నువ్వు ఏదో మాయ లేడీగా అట్లా అంటే, ఇప్పుడు మనం సెక్యూరిటీలో చేస్తే మేమేమంటామంటే వాడే బిగ్గెస్ట్ డీప్ ఫేక్ ఆర్టిస్ట్. తనను తాను మాయా లేడీగా సృష్టించుకోవడం అంటే మన కంటికి కూడా ఇప్పుడు ఒక ఈమెయిల్ వస్తుంది, మీరు దీని మీద క్లిక్ చేయండి, మీరు ఓటీపీ ఇవ్వండి అని. అది నిజమా కాదా చూసే సెక్యూరిటీ అనలిస్ట్ లక్ష్మణుడు అది చూస్తూనే ఇట్స్ టూ గుడ్ టు బి ట్రూ అని ఆయన చెప్పేస్తారు. సో మనకు వీళ్ళందరూ కూడా ఒక నాటకాన్ని ఆడి ఇవన్నీ మనకు అప్పుడే పాఠాలు చెప్పారు. ఎనీథింగ్ టూ గుడ్ టు బి ట్రూ ఇస్ టూ గుడ్ టు బి ట్రూ అంటే అది మంచిది నిజం కాదు. ఆల్ దట్ గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్. ఇవన్నీ మనం ఇంగ్లీష్లో చెప్తుంటాము, అదే మనకు రామాయణం చెప్తుంది. సో ఇవన్నీ చెప్పి మారీచుడు అంటాడు, ఆయన అండర్-16 టోర్నమెంట్ ఆడినప్పుడే, అప్పుడు యజ్ఞ రక్షణకు వెళ్ళినప్పుడే నన్ను ఏదో క్లీన్ బౌల్డ్ చేసి బౌన్సర్లు వేసాడు, ఏదో బాడీ లైన్ తప్పించుకొని నేను వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఆయన ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడైతే వద్దు, మనమే కాదు రాక్షస వంశం సంపూర్ణంగా నాశనం అయిపోతుంది. ఈ చెప్పే నాయకుడు, ఈ చెప్పే వ్యక్తి బాగున్నా కూడా వినే నాయకుడు లేడు. మనం ముఖ్యంగా మన జీవితంలో ఎట్లా ఉంటుంది, ఇఫ్ యువర్ లీడర్, ఇఫ్ యువర్ టీమ్ మెంబర్ ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్, మీరు ఒక మంచి ఆలోచన ఇస్తున్నారు, అట్లీస్ట్ విని ఇంట్లో బాగోగులు ఉన్నాయా అని. సో ఎవరితో కలిపేసి పనిచేస్తున్నారని రామాయణ మహాభారతాలు చెప్పిన విధంగా, అంటే ఇది నేనేమంటా అంటే ఇంకొకళ్ళని జడ్జి చేసేయడం కాకుండా మన సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్, మనం రావణుడుగా ఉండకూడదు. అలాగే ఇప్పుడు బ్రదర్స్లో కూడా భరతుడు రాముడి విషయం చాలా అద్భుతంగా ఉంది. పాజిటివ్. ఇటు కుంభకర్ణుడు ప్లస్ విభీషణుడు రావణాసుడి విషయంలో కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఆఖరి కుంభకర్ణుడు కూడా అన్నయ్య అవసరమా అన్నా కూడా రావణాసుడు ఈగో లేదు ఇప్పుడు చేయాల్సిన యుద్ధం ఇక అంతే ఏమన్నా కానీ అనేసరికి తన వంశాన్ని తను కోల్పోవాల్సి వచ్చింది లాస్ట్. అద్భుతంగా చెప్పారు. ఇక్కడ మనము మీరు అన్నది స్టడీ చేయాలి. రావణ, కుంభకర్ణ, విభీషణుడు ఇది స్టడీ చేస్తే కుంభకర్ణుడు ఎట్లా అంటే కొంతవరకే, అంటే పియర్ ప్రెషర్ని కొంతవరకు, తర్వాత లొంగిపోతాడు. సో అన్న ఏమంటాడు, తిడతాడు, నా ఉప్పు తిన్నావు సిగ్గుగా లేదు అంటాడు. సో అట్లా ఉన్నప్పుడు ఎమోషన్గా నువ్వేం చెప్పినా చేసేస్తాం. మా నాన్న అనేవారు అన్నమాట, తమ్ముడు తనవాడైనా ధర్మాన్ని పాటించాలి, అది ధర్మరాజు. ఇక్కడ రావణుడు ఏంటి, తమ్ముడిని బ్లాక్మెయిల్ చేస్తాడు. తమ్ముడు కుంభకర్ణుడు పాపం మంచి మాటలే మీరు అన్నట్టు మొదలు పెట్టాడు. కానీ విభీషణుడు ఏమంటే, మనం ఏదైనా మంచి పనులు చేయాలి అన్నప్పుడు శ్రేయాంసు బహువిజ్ఞాని, చాలా ఆటంకాలు వస్తాయి. ఈయనకు ఒక్కసారి చెప్తే వినే రకం కాదు. అడల్ట్ లర్నింగ్ కూడా 3 సార్లు ఏదైనా చెప్తే వినాలి అంటాడు. పాపం 3 సార్లు ట్రై చేశాడు విభీషణుడు. తర్వాత సిగ్గు లేదా వెళ్ళిపో అన్నప్పుడు వెళ్ళాడు. అంతేగాని విభీషణుడు ఏదో రహస్యాలను లీక్ చేశారని తప్పు నరేషన్స్ మనం ఫస్ట్ you need to unlearn a lot of it. First learn, unlearn and relearn. ఇది మనం తిరిగి ఎందుకంటే మనం బాగా చెత్త పెరిగిపోయి అది డైలీ దులపాలి. అట్లాగే ఇప్పుడు మీరు ఈ అన్నదమ్ముల విషయం చెప్పారు కదా, ఇట్లే కాకుండా ఇంకా కొంచెం మనం వెనక్కి వెళ్తే, ఈ రావణాసుడి విభీషణ్ కథ వెనక్కి వెళ్తే, హనుమంతుని కలిసిన మొదటి పరిచయం ఏదో రాముడిది ఉంటుందో అది కూడా చాలా గొప్పగా చెప్తారు. చరిత్రలో రాముడు మొదటిసారి హనుమంతుడు చూసి మెస్మరైజ్ అయిపోతాడు. అంటే అంతటి అవతార పురుషుడే హనుమంతుని చూసి మెస్మరైజ్ అయిపోవడం గల కారణాలు ఏంటి? ఆయన ఏ అంశాల బట్టి ఆయన రాముడు అంత గొప్పగా హనుమంతుని తన పక్కన పెట్టుకున్నాడు? అద్భుతమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు అవకాశం వచ్చినందుకు మనం ముఖ్యంగా హనుమంతుల వారికి ధన్యవాదాలు చెప్పాలి. ముఖ్యంగా యువత, మనం ఎవరి దగ్గరైనా వెళ్ళి మాట్లాడుతున్నామంటే మన ప్రతి మాట కూడా ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుంటారు. మౌనం భూషణం అపండితాహ అంటారు. అంటే మనకు తెలియని విషయం ఉన్నప్పుడు మనం మాట్లాడకుండా ఉండడమే మంచిది, అంటే తెలుసుకునే అవకాశం వస్తుంది. హనుమంతుల వారు అలా చూశారు, ఇక్కడి నుంచి వస్తున్నారు కదా అని.
సుగ్రీవుడికి ఏది చూసినా పాపం భయమే. ఎందుకంటే వాళ్ళని అప్పటికి టార్చర్. కానీ సుగ్రీవుడి నుంచి ఒక గొప్ప విషయం నేర్చుకోవచ్చు మనం. అన్న అట్లనే ఎట్లా పరిగెత్తించాడంటే, మన జీవితంలో చాలా సార్లు ఎందరో మందిని పరిగెత్తిస్తారు, మనమేమంటాం భయపడతాం. కానీ సుగ్రీవుడు పరిగెత్తుతున్నప్పుడు కూడా ఎక్కడ పర్వతం ఉంది, ఎక్కడ వనం ఉంది, ఎక్కడ ఏ జంతువు ఉంది అని ఒక అద్భుతమైన సుగ్రీవాస్ అట్లాస్ అని ఒక ఉంది. ఆయన సైన్యాన్ని తిరిగి 4 దిశల్లో పంపిస్తున్నప్పుడు ఎక్కడ ఏముందంటే కళ్ళకు గుర్చినట్లు సీతాన్వేషణ సమయంలో ఎట్లా చెప్తాడు అంటే, సో మనల్ని ఎవరైనా పరిగెత్తిస్తున్నారు అంటే దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలని సుగ్రీవుడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి సుగ్రీవుడు భయపడుతున్నాడు. హనుమంతులు ఏమన్నారంటే, ఒకళ్ళని చూస్తేనే వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకునేది తెలుగులో ఒక అద్భుతమైన పదం ఉంది, ఇంగిత జ్ఞానం అంట. ఆ ఇంగిత జ్ఞానం మనుషుల ఇంగిత జ్ఞానమే కాకుండా పశుపక్షాది ఇంగిత జ్ఞానం ఉన్నవారు హనుమంతుల వారు. అయ్యా నేను పోయి చూసొస్తాను, వాళ్ళని చూస్తే ఇట్లా లేదు అని ఒక 4 ప్రశ్నలు అడుగుతారు. మనం 2 ప్రశ్నలన్నా శ్లోక రూపంలో చెప్పుకుంటే, రాజర్షి దేవ ప్రతిమౌ తాపసౌ సంశిత వ్రతౌ కౌ యువాం చీరవాససౌ సర్వభూషణ భూషార్హ కిమర్థం న విభూషిత. అంటే సమస్త ధరణితలాన్ని కాపాడగలిగే శక్తి ఉన్న బాహువులు మీ అక్షయ తూణీరము ఎందుకు ఇలా ఉంది? ఆయన అడిగే ప్రశ్నలు చూడండి, అంటే ఎంత డీప్ అబ్జర్వేషన్. మీ రెజ్యూమే అంతగా ఉంది, మీరు అట్లా కనిపిస్తున్నారు, కానీ చూస్తేనేమో మీరు మళ్ళీ 8 feet 8 pack. అంటే మనం ర్యాండమ్ గా 8 feet అని కాదు, శాస్త్రం ఏం చెప్తుంటే దేవత దిగి వస్తే షణ్ణవత్యంగుళీ దేహ 96 అంగుళాలు ఉంటాడంట దేవత దిగి వస్తే. అట్లా ఉన్నారు రామలక్ష్మణులు. మనం యాక్చువల్గా మనకు ఇమాజిన్ చేయడానికి కూడా లేదు. అందుకనే నేను ఏమంటానంటే, టీవీలో చూడకండి మీరు, అట్లా ఒక భావన చేస్తే. ఈ హాలీవుడ్ మూవీలు కొన్ని తీసి అందుకని ఆయన బాగా పొడవుగా చూపించారు. వాళ్ళు చెప్పలేదు రాముడు అని, ఆ లంగే వేశారు. సో ఆ అనిమేషన్ పిక్చర్ లో అన్ని ఆ రంగులే ఉంటాయి ఆయనకు, కానీ ఆయన అదే ఏం చెప్పరు, మరీ ఇంత అట్లా వస్తున్నారు. లేదు, నేను చెప్తాను, ఆయన వస్తూనే రామలక్ష్మణులు వస్తూనే ప్రకృతి ఏ విధంగా స్పందిస్తుంది. త్రాసయంతో మృగగణాన్ అన్యాంశ వనచారిణ పంపాతీర రుహాన్ వృక్షాన్ వీక్షమాణో సమంతత. మన పురాణాల్లో ఒక్కటి చెప్తారు, ఆ ఋషి ఆశ్రమం ప్రవేశిస్తూనే సహజ వైరం ఉన్న జంతువులు కూడా వైరాన్ని మరిచిపోయి ఉన్నాయి. మనం శృంగేరి అంటే ఋష్యశృంగ మహాముని శంకరాచార్యులు వెళ్ళినప్పుడు ఈ స్థలం గొప్పది అని ఎట్లా గమనించారంటే, ఒక గర్భవతి అయిన కప్పకు ఎండకు ఒక పాము గొడుగు పట్టిందంట. పాము కప్ప సహజ వైరం. సో అట్లా వైరాన్ని మరిచిపోయి ఉంటున్నారంటే వీళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు అని హనుమంతుడు గమనించాడు. ఆయన గమనించాడని ఈయన గమనించాడు. మనం ఏం మాట్లాడుతున్నాడో ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునేగలిగే వాళ్ళ దగ్గరే మనం మాట్లాడితే వాళ్ళు ఆస్వాదిస్తారు. అందుకనే దండేసి దండం పెడితే రాముడు అనుగ్రహించాడు. మీరు ధర్మాన్ని పాటిస్తేనే రాముడు. ఈయన ధర్మంగా అడుగుతున్నాడు. ఇంకా రాముడు అంటున్నాడండి, ఈయన హనుమంతుడి రెజ్యూమే ఇంకా రాముడు చెప్తాడు. మనం 4-5 విషయాలు యువతకు ముఖ్యంగా అంటున్నాడు. ఆయనకి ఏ ఏ శాస్త్రాల పరిజ్ఞానం ఉందో ఆయన చెప్తున్నాడు. నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నసామ వేద విదుష శక్యమేవం ప్రభాషితం. మనం మాట్లాడుతుంటాం కానీ వ్యాకరణ దోషాలు, అనవసరమైన పదాలు ఎక్కువగా. హనుమంతుడు అట్లా మాట్లాడడం లేదంట. నూనం వ్యాకరణం కృత్స్నమనేన బహుదాశ్రుతం బహువ్యాహరతానేన నా కించిత్ అపశబ్దం. ఒక్క తప్పు పదం లేదంట. Not even a single inappropriate use of the word, flawless grammar. ఇది ఆయన అన్నాడు, ఈయన గమనించాడు, మనకు అందిస్తున్నాడు. మనకు అందించాలంటే తమ్మునితో మాట్లాడినట్లు. ఈయన అది ఆయనతో మాట్లాడదు, ఆ యాంగిల్స్ కాదు, మనం ఆస్వాదించడం కోసం వాళ్ళిద్దరు సంభాషణగా. ఇంకొకటి అంటున్నారు, ఆయన బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు అందరు ముందుగా ఆయన అంటున్నాడు రాముడు, న ముఖేర్ నేత్రయోర్వాపి లలాటే చ భ్రువోస్తదా అన్యేష్వపి చ గాత్రేషు దోషః సంవిదితః క్వచిత్. అసలు ఆయన బాడీ లాంగ్వేజ్ లో దోషం. ఎందుకంటే ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటున్నాం. కళ్ళు చూస్తే భయపడుతున్నట్టు, నవ్వు చూస్తే అరే డ్రామాటిక్ అనిపిస్తుంది, వీడు కావాలని నవ్వట్లేడు అట్లా తెలిసిపోతుంటారు కొంతవరకు. అవును, అనుమానంతోనో ఏదో అట్లా ఏం లేదు, అట్లా నోరు పిలుస్తోంది
నొసలు చిట్లిస్తోంది అంటే ఎప్పుడు వెళ్ళిపోతారంటే ఎదుటి వాళ్ళు గమనించట్లేదు అనుకుంటాం. లేదులేండి కొంచెం పని ఉంది, ఇప్పుడే కాల్ వచ్చింది వెళ్ళిపోతాను, రండి 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 అంటుంటాం. ఎప్పుడు వెళ్ళిపోతాడా అంటున్నా అంటే అది అవతల వాళ్ళు ఆ బాడీ లాంగ్వేజ్ని బట్టి అర్థమైపోతుంది. సర్లేండి ఇంకో కాల్ ఉంది వెళ్ళిపోతా ఉంటారు. సో ఇటువంటి దోషాలు ఏం లేదు. అందుకనే నేను తెలుగు అయినా కూడా అది శబ్ద శాస్త్రం. సంస్కృతంలో పాణిని అంటాడు, గొప్ప వక్తకు 6 గుణాలు ఉండాలి. మాధుర్యం, అక్షరం, వ్యక్తి, పదచ్ఛేదస్తు సుస్వర, ధైర్యం, లయ సమర్థం చ షడేతే పాఠకా గుణాహ అని. ఈ అన్నీ కూడా పోతపోస్తే హనుమంతుడు. నవవ్యాకరణ పండితుడు ఐంద్రం చాంద్రం అని చెప్పి పాణినీయకం లాస్ట్కి చివరిగా అని చెప్తారు. 6 దోషాలు ఉండకూడదు. మనం మాట్లాడుతున్నప్పుడు శీఘ్రి, మరీ తొందరగా మాట్లాడామంటే మన ఆడియన్స్కి చేరదు. గీతి, పాట కాని దాన్ని పాటగా పాడద్దు. శిరకంపి, నేను ఇటు ఇటు అంటే ఎక్కడ కెమెరాలో వాళ్ళు అంటున్నారు బాబు ఆఫ్ చేసేద్దాము, ఎందుకంటే ఈ ఆడియన్స్ మనల్ని ఫాలో అవుతారు, ఎంగేజ్ అవ్వాలి. లిఖిత పాఠక, మనం ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, మీరు నాతో మాట్లాడుతున్నారు, అది కాదండి ఇట్లా అంటే ఆ డిస్కనెక్ట్ అయిపోతుంది. మీ ఛానల్లో చాలా చూసాను, వచ్చిన వాళ్ళ ఐ కాంటాక్ట్ అల్పకంఠ. ఇప్పుడు నేను నాకు వినపడడం లేదండి మీతో అంటే గొంతు సహకరించకపోతే మైక్రోఫోన్ లాంటిది తీసుకొని ఇంకొకళ్ళకి వినే విధంగా చెప్పడం అనేది మీ బాధ్యత. మన ఆడియన్స్కి వినాలి, వాళ్ళకి క్లారిటీ ఉండాలని మీరు ఎంతో కసరత్తు చేస్తున్నారు. అదేమంటే వాళ్ళ మీద మీకున్న గౌరవ భావం. మీకు శ్రోత మీద వక్తకు గౌరవ భావం లేకపోతే వాడు ఎప్పుడు మనసును రంజింపజేయలేడు అని చెప్తున్నాడు. సో ధైర్యం అంటే ఒక విషయ పరిజ్ఞానం తెలిసిన తర్వాత వచ్చే కాన్ఫిడెన్స్. మామూలు బ్రూట్ ఫోర్స్, నాకు ధైర్యం ఉందంటే అంటే నీకు తెలియకపోతే వాళ్ళతో కనెక్ట్ అయ్యే అవకాశం లేదు. ఆ అవకాశం ఉందనే ధైర్యం. లయ సమర్థం, మధ్య మధ్యలో మీరు ఒక ప్రశ్నలు అడుగుతూ ఆడియన్స్ని ఎట్లా ఎంగేజ్ చేయాలి, మోనోటనస్గా ఉండకూడదు అని మనం జరుగుతుంది కదా. ఇవన్నీ కూడా పోతబోస్తే హనుమంతుడు. మంచి లక్షణాలు, దోషాలు చూస్తే అసలు లేనే లేవు. ఇట్లా గమనించి, అది కాకుండా 6 నెలలుగా భార్యా వియోగంతో ఆయన కళ్ళలో ఎంతో కొంత దుఃఖం కనిపిస్తోంది. సంస్కార క్రమ సంపన్న మధృతాం అవిలంబితాం ఉచ్చారయతి కళ్యాణి వాచం హృదయహారిణి. ఆయన మాటలు వింటుంటే నా మనసుకు కొంచెం శాంతంగా ఉంది. లక్ష్మణ, ఇటువంటి దూత మన వైపు ఉంటే శత్రువు కూడా మిత్రుడుగా మారుతాడు కదా అని. ఆయన ఉద్యోగం కోసం వెళ్ళలేదు, ఉద్యోగం కోసం చూస్తున్న యువత ఎలా మాట్లాడాలి అని హనుమంతుల పాటను నేర్చుకుంటే అద్భుతంగా లేని ఉద్యోగాలు సంపాదించవచ్చు. ఆయన అలాగే సంపాదించి మనకు చూపించాడు. ఎందుకంటే ఆచరించి చూపిస్తారు మన వాళ్ళు. అందుకనే ఆయన శ్రీ గురుచరణ సరోజరజ. సూపర్, చాలా అద్భుతంగా ఏర్పరిచి. ఇంకా రామాయణం నుండి మనం అంటే అనేక విషయాలు మనం నేర్చుకుంటాం. జనరల్గా చిన్నప్పటి నుండి బాల్యంలో విశ్వామిత్రుడు తీసుకెళ్తున్నప్పుడు ఏమి మాట్లాడరు, ఇద్దరు వెళ్తూ ఉంటారు, గురువు వెళ్తూ ఉంటారు, వీళ్ళు వెళ్తూ ఉంటారు. అంటే ఆ గురువు పట్ల గౌరవ భావం వెళ్ళడం, తర్వాత ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలిసి ఉండడము. సో చిన్నప్పుడు నుండి రాములో గుణాలు కనిపిస్తాయి. సో రాముడి గుణాలను కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుందాం, ఎందుకంటే మన వ్యూవర్స్ కూడా అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాముడు మనకి దేవుడు అయినా కూడా మనుషులకి ఒక మనిషిగా జీవించి, అంటే కామన్ పీపుల్గా బతికి కష్టాలు పడి దుఃఖము ఎన్నో రకాల, మళ్ళీ తర్వాత రాజు, మళ్ళీ చక్రవర్తి, భూమండలం చక్రవర్తి. సో అట్లాంటి మనిషి ఏ విధంగా ఉండాలి అంటే ఒక లీడర్ ఉన్నాడు ఈరోజు, లీడర్ క్వాలిటీస్ కావాలి. సో వాటి గురించి ఒకసారి. అసలు రామాయణం మొదట గురువు దొరికిన తర్వాత వాల్మీకి అడుగుతారు, ఇటువంటి 16 గుణాలు ఉన్న వ్యక్తులు ఎవరైనా ఈ సమయంలో ఇక్కడ భూమండలంలో ఉన్నారా? కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ అని 16 గుణాలు. సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చకోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతివాన్ కో అనసూయక కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అన్నారు. 16 గుణాలే కాదు నాయన, అగణిత గుణగణ భూషితరాం అని చెప్తూ నారదుల వారు 32 గుణాలకు పైగా అంటారు. మనం అట్లీస్ట్ 3 గుణాలు స్పృశిస్తాం మన నిత్య జీవితంలో, మనం ఉపయోగిస్తుంటాము. అసూయ అంటే ఈర్ష్య కాదు, ఎదుటి వారిలో
గుణాలు ఉన్న దోషాలు మాత్రమే చూసే ఆ గుణం ఉంటుంది కదా, దాన్ని అసూయ అంటారు. ఈయనకు అసూయ అస్సలు లేదంట. ఓకే, రామాయణంలో అడుగడుగునా కనిపిస్తుంది. లీడర్ అనేవాడు షుడ్ నెవర్ సీ ద షార్ట్ కమింగ్స్ ఓన్లీ. ఫస్ట్ మేము ఎప్పుడు అంటే లీడర్షిప్ పర్ఫార్మెన్స్ రివ్యూలో ఎప్పుడైనా 1-on-1 మీట్ అవుతే, అజయ్ గారు మీరు సూపర్ అండి, ఈ 3 things you are extremely good, but there are 3 areas that you could look into for improvement. ఇట్లానే మాట్లాడు. రాముడు ఎప్పుడు అట్లానేనంట. రాముడు మొదట గుణాలను పొగిడి గాని దోషాలుగా చెప్పడంట. మన స్వాట్ అనాలిసిస్ అంటాం కదా, ఆపర్చునిటీస్ టు ఇంప్రూవ్ అనే చెప్తాడట. మనలో ఎంతవరకు అనసూయత్వం ఉంది అని ఒక్కసారి మనం అనసూయత్వంగా తల్లిదండ్రులతో మాట్లాడితే చాలు. యువతకు తప్పుగా అనుకోకండి, నాకు చిన్నప్పుడు ఎవరైనా ఇట్లా పాఠాలు చెప్పింటే తల్లిదండ్రుల మీద ఇంకొంచెం గౌరవం ఉండేది. అంటే ఆ ఏజ్లో కొంచెం ఉంటుంది రఫ్. సో అనసూయత్వంతో మనం ఎదుటివారి ప్రతి వారిలో మంచి గుణాలు ఉంటాయి. ఆ గుణాలను మనం పక్కన పెట్టి అన్నీ ఉన్నాయి కానీ ఇది ఉంటుంది కదా, దీన్నే అసూయ అంటారు. రాముడికి అస్సలు లేదంట. రాముడు పూర్వభాషి అంట. అంటే నేను మితభాషి, ఎందుకంటే అవసరమైనంత కాళిదాస్ అంటాడు రఘువంశ కాలంలో, ఎందుకయ్యా వాళ్ళంతా మితభాషలు అంటే సత్యేన మితభాషినం, అంటే అసత్యం ఎక్కడ చెప్పాల్సి వస్తుందని. సత్యం అంటే వారు పరిమితంగా మాట్లాడితే అప్పుడు సత్యం చెప్పవచ్చు అని. మనం ఏమంటే నోటికి వచ్చింది చెప్పింది, అప్పుడు అట్లా ఏదో మాటల్లో దొరలింది. వాళ్ళల్లో మాటల్లో ఏవి అసత్యాలు దొరలవు. పూర్వభాషి అంటే నేను ఫోన్ చేశాను, మీరు అన్నయ్య వస్తున్నాను అని వచ్చారు కదా, ఆ రావడం అనేది అంటే ఆయన రానియండి పైకి చూసుకుందాం, నేను బిజీలో కాల్, అట్లా ఎప్పుడు రాముడు. భరతుడు వస్తున్నాడు అంటే కూడా లక్ష్మణుడు మరి సైన్యంతో వస్తున్నాడు, యుద్ధానికి ఏమైనా వస్తున్నావు అంటే మన ఆలోచనలు లక్ష్మణుడు ద్వారా చెప్పిస్తారు. ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి గాఢంగా కావలించుకుని వాళ్ళలో జస్ట్ డేస్, కొన్ని రోజుల వ్యత్యాసమే. అన్నయ్య అంటే 10 ఏళ్ల పెద్దవాడు కూడా ఒళ్ళు కూర్చోబెట్టుకొని మాట్లాడతాడు భరతుడిని, ఎంత ప్రేమ. సో రాముడిలా మనం జీవించాలి అని అనుకోవడమే మన జీవితంలో ఉన్నత శిఖరాలు చేరడానికి మొదటి మెట్టు, దృఢమైన మెట్టు, సంపూర్ణమైన మెట్టు. గుణవంతుడు, వీర్యవాన్ అట్లా అని చెప్పి కాదు. ఇప్పుడు కస్య బిభ్యతి దేవతలు కూడా వణికిపోతారు, సముద్రుడే వణికిపోతాడు ఆయనకు కోపం వచ్చిందంటే. ఆయనకు ఎందుకు కోపం వస్తుంది? ధర్మం బాధించబడితే. సందర్భం కాబట్టి ఒకసారి వాల్మీకి గురించి 2 శ్లోకాలు, ఎందుకంటే మనం రామాయణం గురించి మాట్లాడుకుంటే గురువుగా మనకు వాల్మీకి. ఒక శ్లోకం ఏమంటే ఆయన కోకిలగా అంటారు, వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామ కథానాదం కోనయాతి పరాం గతిం. నాద యోగంగా అమర్చి మనకు అందించాడు, చాలా రమణీయంగా ఉంటుంది. కానీ ధర్మం విషయంలో వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామ కథానాదం కోనయాతి పరాంగతిం. అంటే ఈ సింహం లాగా గర్జిస్తాడు ధర్మం విషయంలో. అది అంతర్లీనంగా ఉంటుంది కావ్యంలో. మనము గుహ్య ప్రకట విద్య అన్నట్లు మనకు 3 రకాల విద్యలు ఉన్నాయి. ఒకటి రాజావత్ బోధయే, బాబు నువ్వు సీట్ బెల్ట్ వేసుకో, హెల్మెట్ వేసుకో. అది ఎవరు వింటారు? ఎవరు వినరు. కాబట్టి పురాణం ఏం చెప్తుందంటే, బాబు మొన్ననే వాడు వెళ్ళాడురా, అక్కడ యాక్సిడెంట్ అయ్యింది, కింద పడ్డాడు, చాలా బాధదయ్యింది, నువ్వు హెల్మెట్ వేసుకో. సీట్ బెల్ట్ ఈ సందు నుంచి ఈ సందుకి వెళ్తున్నాం, పెద్దవాళ్ళు వేసుకోరు, కానీ 2 కార్లు 30-30లో ఢీకి వెళితే ఇవన్నీ కూడా పవర్ఫుల్ కార్లు, చాలా ఇంపాక్ట్ ఉంటుంది, మరి పెద్దవాళ్లకు కష్టము అని చెప్తే సీట్ బెల్ట్ వేయించాలి వాళ్ళతో. వాళ్ళకి అసౌకర్యంగా ఉంటుంది పెద్దవాళ్ళతో. ఇది కావ్యం ఎట్లా ఉంటుందంటే, మీ టేబుల్ మీద కూర్చున్నామండి, రవీంద్రనాథ్ ఠాగూర్ మై ఫ్రెండ్ అని ఉంటుంది. ఒక ఫ్రెండ్ అంత ఫుల్ తుఫాను లాంటి వాతావరణంలో ఇంకో ఫ్రెండ్ని చూడడానికి వస్తున్నాడు, బాగా అంటే ఎమోషనల్ డ్రామా ఉంటుంది. ఈయన వస్తున్నాడు, ఎదుటివాడు వాడు వైపర్ మార్చాడో లేదా వీడు వైపర్ మార్చాడో, మొన్ననే చెప్పాను అక్కడ వస్తున్నప్పుడు వైపర్ సరిగా లేదురా అని మర్చిపోయాడో. మన వాళ్ళందరూ ఇప్పుడు రేపటి నుంచి నేను ప్రపంచంలో సరిగా డ్రైవ్ చేయించాలని వీళ్ళందరి మీద ఒక ధర్మం చేయడానికి మీలో పురికొల్పిస్తుంది అనమాట, మీలో ఒక నూతన ఉత్సాహాన్ని. అది కావ్య శైలి. సో ఇట్లా రామాయణంలో కావ్య శైలి, రాముని గుణగణాలు ఆయన జీవించి చూపించినప్పుడు సీతమ్మ కష్టాలు
సీత బాధలు సీతవి అంటాం కదా, అటువంటి కష్టాలలో ఆవిడ ధర్మాన్ని కోల్పోలేదు. పొద్దున్నే వచ్చి రావణుడు ఆయన అంత ఫుల్, నాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంత ఉంది, లేటెస్ట్ క్రెడిట్ రిపోర్ట్ తీసుకొని వస్తాడు, నేను ఇట్లా చూసుకుంటాను అట్లా చూసుకుంటాను, 3000 మంది భార్యలను నీ దాసీలను చేసేస్తాను అంటే వాడు ఎన్నిసార్లు ఈ మాట సేమ్ డైలాగ్ రిపీట్ చేశాడో గుర్తుంది కదా. ఇంకొకటి అంటాడు, అమ్మాయిలకు తండ్రుల మీద ప్రేమని మీ తండ్రిని బాగా చూసుకుంటాను అంటాడు. వీడి బంపర్ ఆఫర్లకు సీతమ్మ లొంగేది కాదు కాబట్టి తను అన్ని కష్టాలలో కూడా ఎట్లా అంటే, మన కష్టాలు వచ్చినప్పుడు మనకు పక్కన వచ్చి ఓదార్చే వాళ్ళు ఎవరు ఉండరు. అటువంటి ఓదార్పు లేని స్థితిలో మిమ్మల్ని మీరు ఎలా ఓదార్చుకోవాలో చెప్పే సీతమ్మను ఎందుకు గొప్ప అంటే, సీతమ్మ ఏంటండి యుద్ధం చేసింది రాముడు వారు అంటే శత్రువుల మధ్య నిలబడి శత్రువుల ప్రలోభాలకు లోను కాకుండా నిత్యం యుద్ధం సాగిస్తున్న మన సోదరీమణులకు ఇది ఒక వేకప్ కాల్ అన్నమాట. నిజంగా సూపర్. మీరు రాముడి గురించి చెప్పారు, రాముడి గుణగణాల గురించి మనం చెప్పాము. సీతామాత యొక్క విషయంకి వస్తే కూడా హనుమంతుడు సీతాదేవి మధ్య సంభాషణ కూడా ఉంటుంది స్టార్టింగ్ సుందరకాండలో. అది చెప్పుకోకుండా మనం ఈ కమ్యూనికేషన్ల పరంగా కానీ, ఎందుకంటే కొత్త వ్యక్తి హనుమంతుడు ఎవరో తెలియదు సీతామాతకి. సీతామాతను కూడా హనుమంతుడు ఎప్పుడు చూడలేదు. కానీ ఆయన సీతాన్వేషణ వెళ్ళే విషయంలో ఆయన పడ్డ కష్టాలు కానీ, ఆయన ఏమంటారు ఆ స్ట్రాటజీస్ అంటాం కదా, స్ట్రాటజీస్, సో చాలా విషయాలు మనం తెలియని విషయాలు ఏవో రిస్క్ టేకింగ్ లాగా వెళ్ళిపోతాం చేసేద్దామని యువత. కానీ మన గోల్ తెలుసు, కానీ మనం ఏం చేయాలో తెలుసు, కానీ ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ ఎట్లా వెళ్ళాలో తెలియదు మనకి. సో వాళ్ళకి ఏ రకంగా మనం లొంగాలి, ఎక్కడ తగ్గాలి, ఎవరిని ఏ విధంగా రెస్పెక్ట్ చేసి వెళ్ళాలి అని చెప్పేసి కూడా చాలా రకాలుగా మనం హనుమంతుని చూసి మనం నేర్చుకోవచ్చు. సో ఒక్కసారి ఆ గుణాలను మనం గుర్తు చేసుకుందాం. మనం హనుమాన్ చాలీసా జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర అంటే లెట్ us ప్రూవ్. సో ఇప్పుడు మనం క్లుప్తంగా ప్రూవ్ చేసేసుకుందాం. ఎందుకంటే మనకు 3 ఆటంకాలు వస్తాయి, సత్వ రజో తమో ఆటంకాలు వస్తాయి. అంటే మంచి వాళ్ళు, మీరు ఎగ్జామ్కి వెళ్తున్నారు, ఒక ఛాయ్ తాగిపో, 10 నిమిషాలు లేటుకు పోతే పర్వాలేదు అంటారు. ఆ 10 నిమిషాలు అనేది మీ మైండ్ సెట్ను, క్లాస్ రూమ్కి వెళ్ళినా కూడా 10 నిమిషాలు లేటుకి వెళ్తే టీచర్ ఏమంటారు అంటారు, 10 నిమిషాలు వెళ్ళకపోతే టీచర్ ఏమనరు, లెక్చరర్ ఏమనరు, మీకు మిస్ అయిపోతుంది క్లాస్. మీరు రెప్యుటేషన్ వాళ్ళ దగ్గర దెబ్బతింటారు. వాళ్ళు చాలా మంచి వాళ్ళే. మీరు ఆఫీస్లో కొత్తగా చేరారు, క్యాఫెటేరియాలో కాఫీ తీద్దాం, ఇప్పుడే కదా ఫస్ట్ డే ఉంది, మీటింగ్కి లేటుకి వెళ్తే ఏం పట్టించుకోరు. ఇదే అంటాము, ఫస్ట్ డే మీరు మీటింగ్కి లేటుగా వెళ్ళకూడదు అన్నది మీ క్రమశిక్షణలో భాగం. అట్లా ఉండాలి. రామకార్యానికి నేను వెళుతున్నాను, నువ్వు చాలా మంచివాడివి, కృతేచ ప్రతి కర్తవ్యం ఏష ధర్మ సనాతన, రామకార్యంగా వెళుతున్నాను అని హనుమంతుల వారు అంటుంటే, మైనాకుడు సముద్రుడు వీళ్ళు అంటున్నాడు, వాళ్ళ పూర్వతరాల వాళ్ళు మా పూర్వతరాల వాళ్ళకి ఎప్పుడో మంచి చేశారు అంటే, మీకు మంచి చేసిన వాళ్ళని తరతరాలు మర్చిపోకుండా యథాశక్తి మంచి చేయాలి అనడమే సనాతనం. మన సమాజం సనాతనంగా ఉండాలి అని మనం ఎందుకు కోరుకుంటున్నామంటే ఇదే. సో ఇది వద్దరే వాళ్ళ అజ్ఞానాన్ని ఇంకా మనం ఏం చేయలేము. కానీ మనం అయితే కృతేచ ప్రతి కర్తవ్యం, ఆయన అట్లా అంటూనే బాబు నేను మళ్ళీ వచ్చి ఆతిథ్యం స్వీకరిస్తాను అంటే, అటువంటి ఆటంకాలు వచ్చినప్పుడు వాళ్ళతో ఎలా మాట్లాడాలి మృదువుగా. తర్వాత నువ్వు గొప్ప నేను గొప్ప అన్నప్పుడు అది ఒక ఆటంకమే. దాంట్లో కొంతవరకు ఈయన బలాన్ని కూడా చూపించాలి, ఎందుకంటే దేవతలు కూడా చూస్తున్నారు. ఈయనకు ఒక పరీక్ష పెడితే బాగుంటుందేమో, అక్కడ కూడా చతురతతో అమ్మ నువ్వు లోపలికి వెళ్ళి బయటికి రమ్మను, లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసా. సో ఎక్కడ చతురతను ఉపయోగించాలి, ఎందుకంటే కొన్ని మీ వెళుతున్న దారిలో ఆటంకాలు ఉంటాయి, ఆ ఆటంకాలు లేకుండా లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తారు ఆయన. తర్వాత ఏంటంటే కొంతమందిని ఉపేక్షించకూడదు. అంటే నేను యూజువల్గా స్కూల్లో అంటాను, బుల్లీయింగ్ అని ఉంటుంది. సర్టన్ బుల్లీ షుడ్ నాట్ బి టాలరేటెడ్ అంటాను. వెంటనే తల్లిదండ్రులకో స్కూల్ ప్రిన్సిపల్కో చెప్పేయాలి. సింహిక అట్లాంటిది. సింహిక ఛాయాగ్రాహిణి అంటే చూడాలి, ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్టోరీ నా భూతో నా భవిష్యత్తి. ఎందుకంటే ఒక ఛాయను బట్టి, కింద పడుతున్న ఛాయను బట్టి పైన వెళ్తున్న దాన్ని గమనాన్ని నిర్దేశించగలిగింది. బర్ముడా ట్రయాంగిల్ ఇట్లా కాన్సెప్ట్ ఉంటాం కదా. నేనేమన్నా అంటే, ఫస్ట్ యూ డోంట్ నీడ్ టు అగ్రీ యాజ్ ఎ సైన్స్ టిల్ యూ ప్రూవ్. బట్ కాన్సెప్ట్ ఎప్పుడు మనం ఇప్పుడు 28వ చతుర్యుగంలో ఉన్నాము. ద మోస్ట్ రీసెంట్ హ్యాపెనింగ్ ఆఫ్ రామాయణ 24వ చతుర్యుగంలో త్రేతాయుగంతో జరిగింది, అంటే 17 million years ago.
మీ కార్బన్ డేటింగ్ టెక్నాలజీకి అంత అడ్వాన్స్ లేదంటే అది 10,000 అంటుందంటే ఈవెన్ 10,000 ఈజ్ అ లాంగ్ టైం బ్యాక్. అప్పుడు ఇట్లాంటి ఒక కథ ఉంది అంటే నీ కళ్ళలో నీళ్ళు రావాలి. ఈ షుడ్ బి అసలు వాల్మీకి జస్ట్ ఎక్కడుంటాడో కాళ్ళ దండం పెట్టాలి మనం. ఆ ఆవేశం రావాలి కదా. సో ఈ సింహికతో ఈ కెన్ నాట్, బికాస్ దట్ ఈస్ వెరీ డేంజరస్. యువర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఇన్ ట్రబుల్. కాబట్టి హీ డెల్ట్ విత్ దట్ అప్రోప్రియేట్లీ. ఏ విధంగా దాన్ని తర్వాత లంకిని అంటే నేనంటే సరదాగా పిల్లలు చెప్పేటప్పుడు మీరు బుల్లినే ఐడెంటిఫై చేశారు సింహిక లాంటి. మీరు అక్కడికి వెళ్తేనే లంకిని బయట ఉంటుంది, నువ్వు పోయి చెప్తావు ఆ ప్రిన్సిపల్ బయటగా చూసుకుంటాను ఇట్లా ఒక లుక్ ఇస్తుంటుంది. దాన్ని కూడా హనుమంతుడు తగిన విధంగా హనుమంతుడు వెళ్ళేటప్పుడు హనుమంతుడు ఒక సంపూర్ణమైన మైండ్ మ్యాప్తో వెళ్ళాడు. అంటే రాజ్యం ఇప్పుడు మనకు ఒక ఫైర్ ఫైటర్ వస్తాడండి, అంత బ్లూ ప్రింట్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉంటాయి. మన ఇళ్ళ బ్లూ ప్రింట్స్ ముఖ్యంగా హాస్పిటల్స్, స్కూల్స్ వీటన్నిటి కూడా ఫైర్ ఫైటర్స్ బ్లూ ప్రింట్స్ ఇస్తారు. వాళ్ళు వస్తూనే ఒక ప్రణాళిక ఉంటుంది, దాని ప్రకారం ఎవరిని ఎక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళాలి, ఏరోప్లేన్స్, షిప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో వాళ్ళు రెస్క్యూ టీం వస్తే దేనో. సో హనుమంతుల వారు నవవ్యాకరణ పండితుడు మాత్రమే కాదు, యుద్ధశాస్త్రాల నిపుణుడు. హౌ టు ఎంటర్, హౌ టు ఎగ్జిట్, మీన్స్ సైబర్ సెక్యూరిటీ వరల్డ్ అంటే హౌ టు కమ్ వితౌట్ లీవింగ్ ఎనీ ట్రేస్ హీ కెన్ ఎస్కేప్. సో అట్లా వెళ్తున్న మీరు అన్నట్టు ముఖ్యంగా ఏమంటే హీ కుడెంట్ ఫైండ్ ద క్రౌన్ జ్యువెల్ సీతమ్మ. తను డిసప్పాయింట్మెంట్ అయ్యాడు. అడగకుండా అవకాశం వచ్చింది, గొప్పగా చేస్తాము అన్న దాంతో రాముడే ఉంగరాన్ని కూడా ఇచ్చి పంపించాడంటే ఎంత నమ్మకం. అది రామ పక్క నువ్వే చేయగలవు పక్క అని ఇంకా ఏం లేదు. ఈయన కూడా దానికి తగినట్లుగా ఇటువైపు నుంచి అటువైపు వచ్చేటప్పుడు యోగ స్థితిలో ఆయనకున్న అష్టసిద్ధులను జాగృత చేసి వస్తాడు. ఆ శతయోధన విస్తీర్ణాన్ని చెప్పేటప్పుడు కూడా ఏదో వచ్చానంది, అక్కడ ఏదో గాలిపటంలో యాక్చువల్లీ యోగ సాధన అది ఎట్లా చేశాడు. తన హాయిగా తాడాసనంలో నిలబడి ఒక్క యోగ సాధన కూడా అద్భుతం. అది ఇంకో రోజు మాట్లాడుకోవచ్చు. అట్లా చేస్తూ ఇక్కడికి వచ్చాడు. ఇట్లా వచ్చినప్పటికీ కూడా మనం ఎంత ప్రిపరేషన్ ఉన్నప్పటికీ కూడా ఆ క్షణికం ఒక డిసప్పాయింట్మెంట్ అట్లా వచ్చినప్పుడు ఎట్లా బౌన్స్ బ్యాక్, ఆయన ఆలోచించే విధానం ఎట్లా ఉంటుందంటే మనం ఇది నేర్పించాలి. మన పిల్లలు ఈవెన్ ఇంటర్మీడియట్ స్థాయి నుంచి కూడా లోన్ అవుతున్నారు. కొన్నిసార్లు కాలేజెస్, మెడికల్ కాలేజెస్లో వెళ్ళినా కూడా ఇదే మాట్లాడమంటారు. మోటివేషనల్ స్పీకర్గా స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడాడు చేయని. ఈ బీటెక్ వాళ్ళు, ఎంబీబీఎస్ వాళ్ళు మ్యాక్సిమం వీళ్ళంతా కూడా మాకు బాగా స్ట్రెస్ అవుతుంది. అండ్ డాక్టర్స్ని కూడా పిలిచి మాకు బాగా స్ట్రెస్ అవుతుందండి, స్ట్రెస్ అంటే వాళ్ళ ప్రొఫెషనల్ డాక్టర్ కానీ వాళ్ళు స్ట్రెస్ అంటే మనసుకి విరుగుడు వాళ్ళ దగ్గర లేదు. లోపలున్న రోగానికి విరుగుడు ఉండొచ్చు, మనసుకు విరుగుడు లేదు. సో ఆ మనసుకు విరుగుడు మన పురాణాలలో, మన ఇతిహాసాలలో ఉంది. అదే జీవించి చూపించాడు. మనసుకు విరుగుడు అంటే మనము సీత పడ్డ కష్టాలు, హనుమంతుడు పడ్డ కష్టాలు మనం నిత్యం పడుతూనే ఉన్నాం. ఏదైనా కూడా అంటే ఒక విషయాన్ని మనం సాధించడానికి మనం ఇంటర్వ్యూకి వెళ్తాం, ఆ జాబ్ కొట్టేయాలి 100 మంది అప్లై చేస్తుంటారు. మనకు రావడము రాకపోవడం, గెలుపు ఓటములు సహజం. మహాభారతంలో కూడా, రామాయణంలో కూడా రాముడు నెవర్ టుక్ విన్ ఫర్ గ్రాంటెడ్. యుధిష్ఠిరుడు కూడా, శ్రీకృష్ణుడు కూడా చెప్తారు, బాబు గెలుపోవటంలో దైవాధీనం అంటారు. అని మీ ప్రయత్నం కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు, మా కర్మ ఫలహేతు అంటే నేను నా వల్లనే అయింది. ఇది టీమ్ డైనమిక్స్ కూడా పనికిరాదు. మీ టీంలో నేను చెయ్యేశారండి ఒకడు ఇట్లా అయిపోయాడట్టి అన్న ఆ యాటిట్యూడ్ అన్న వాళ్ళు టీం మెంబర్స్ కాదు. సో ఇక్కడికి వచ్చేసరికి హనుమంతుల వారికి అవేం లేవు. కానీ అప్పుడు ఉన్నప్పుడు కూడా ఆయన కూర్చొని ఆలోచిస్తాడు. నేను ఇప్పుడు మనకు టీవీలో ఎప్పుడు వింటున్నాము, లెక్క సుందరకాండ తెలుగులో కూడా వింటూనే ఉంటాము కదా. ఎట్లా ఇది నేను ఇప్పుడు నా దేహాన్ని పరిత్యజించడమో, లేదంటే నేను ఈ కార్యంలో సిద్ధిని సాధించకపోవడమో చేస్తే సీతమ్మకి ఏమవుతుంది? సీతమ్మకి ఏమైనా అయితే రాముడు తట్టుకోలేడు, రాముడికి ఏదైనా అయితే లక్ష్మణుడు. సో ఆ రిపుల్ ఎఫెక్ట్, ఆ చైన్ రియాక్షన్ అనేది పక్క లోకల్గా మాట్లాడి నువ్వు అడ్డగోలుగా ఏదైనా చేసావనుకో, మీ అమ్మ, మీ నాన్న, మీ కుటుంబం అంతా ఎంత బాధపడుతుంది. ఫ్రెండ్స్ ఏదో ఆ క్షణికంలో అంటారు, కొంచెం బాగా చదివితే మార్కులు వచ్చేవాడు, ఆ క్షణికంలో అంటారు, తప్పేం లేదు. కానీ అది తట్టుకునే స్థాయి లేదా?
హనుమంతుల వారే ఇంత గొప్పగా మాట్లాడుకుంటాం, ఆయన వెళ్ళి ఫెయిల్ కాలేదా? అది భయం కూడా తానే నేను ఉండకూడదు అని ఇంకా ఇది ఈ శరీరాన్ని వదిలేయాలి అనే స్థాయికి ఆయన ఆలోచిస్తాడు. మళ్ళీ తర్వాత ఉన్నట్టుండి మళ్ళీ ఆయన తేరుకోనే లేదు లేదు నేను చేస్తాను. ఇది మనం మనోభావాలను ప్రతిబింబిస్తాయి మన కావ్యాలు. ఆ క్యారెక్టర్ అంటే హనుమంతుని పాత్రను చాలా ధీరోదాత్తంగా పోయాడండి, యుద్ధం చేశాడండి, వచ్చేసాడండి కూడా చూపించవచ్చు. కానీ అట్లా చూపిస్తే మనకేం ప్రయోజనం? అదే కదా. హనుమంతుల వారి శక్తి సామర్థ్యాల మీద మనకి ఏ విధమైన సందేహం లేదు, కానీ మన శక్తి సామర్థ్యాలకు తగిన విధంగా పాఠం చెప్తుంది. సీతమ్మ వాళ్ళు గట్టిగా కళ్ళు తెరుచుకుంటే రాముడు భస్మం అయిపోయాడు. అది కాదు కదా మన పాఠం. మన శక్తికి తగిన విధంగా మన కష్టాలను ఎలా ఎదుర్కోవాలి అని హనుమంతుల వారు చెప్పినప్పుడు, లేదు, జీవించే ఏదైనా సాధించాలి, 100 సంవత్సరాలు పడ్డా కూడా సాధిస్తూ ఉండాలి. ఎందుకంటే ఆరంభించరు అల్పులు విఘ్నాయాస సంతృష్టులై, అంటే విఘ్నాలు వస్తాయని చెప్పి ఆరంభించడు. మధ్యములు ఏమంటే ఆరంభిస్తారు, విఘ్నాలు వస్తేనే ప్యాకప్. కానీ ధీరులు పునః అంటే శ్రేయాంసు బహువిఘ్నాన్ని అని ఏదైనా గొప్ప కార్యం చేయాలంటే విఘ్నాలు వస్తాయి. కాబట్టి దీన్ని తట్టుకొని ముందుకు సాధించాలి. కానీ ఇట్లా ఒక చిన్న విషయానికి మీరు ఈ షుడ్ నాట్ క్విట్ అనేది రామాయణ సారం, హనుమత్ సారం, సీతమ్మ సారం. అందుకనే మనకు సుందరకాండ చదివితే జీవితంలో ఏదైనా సాధిస్తాము అంటే మనము కలౌ స్మరణాన్వితిహతం, మనం మొదట ఉచ్చారణతో ఆగిపోకుండా అర్థ విచారణ చేసి దాన్ని స్మరణ అంటే దాన్ని మన జీవన శైలిగా మలుచుకున్నామంటే అంతే. ఒడిదుడుకులు వస్తాయంటే విజయం తథ్యం. నీ లక్ష్యం గెలిపోయినప్పుడు కొన్ని ఆటంకాలు వచ్చినప్పుడే మీ మనవాళ్ళకు మనవరాళ్ళకు చెప్పుకోవడానికి బాగుంటుంది. లేదంటే ఏముంది తాతయ్య, ఏముంది నాన్నమ్మ అంటే ఏముందిరా స్కూల్కి వెళ్ళాము నాకు 100 మార్కులు వచ్చాయి అని స్టోరీ ఎగ్జైటింగ్గా ఉండదు. సో కష్టాలను ఈదుకుంటూ బయటికి వచ్చినప్పుడే మన జీవితం కూడా చాలా రసకందాయంగా ఉంటుంది. చాలా అందుకనే ఆ రమణీయత్వాన్ని మనకు అందించే రామాయణం మాత్రమే కాదు, 3 పేర్లు ఇచ్చాడు. సీతాచరితం, అది పౌలస్య వధ. ఎందుకంటే మనలోని దశగంటులు, మనలోని దశేంద్రియాలు కూడా మనల్ని ఆ విధంగా ఉన్నాయి. మనలో ఉన్న దోషాలన్నిటికీ ఒక రూపం ఇస్తే రావకు. వాడేదో జాతివాడు కాదు. మొదట్లో మీలో ఉన్న రావణ సంహారం జరగాలి, అప్పుడే మీలో ఉన్న రాముడు బయటికి వస్తాడు. మీలో ఉన్న రావణ సంహారం జరిగితే మీలో ఉన్న సీతమ్మ వస్తుంది. ఆ సీతమ్మ అందరికీ కరుణాం తరంగితాక్షి, లలితమ్మే సీతమ్మ. కాబట్టి అంత మంచి మనసుతో ఆశీర్వాదం పొందాలి అంటే మనలోని రావణత్వాన్ని, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను జయించినప్పుడే మనం వస్తుంది. సూపర్. ఇంకొకటి ముఖ్యంగా మనం అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు జనరల్ చూస్తే పాలిటిక్స్ అంటాం, జియో పాలిటిక్స్. ఈ లీడర్షిప్ విషయానికి వచ్చినా కూడా అండ్ అడ్మినిస్ట్రేషన్ విషయానికి వస్తే ఎస్పెషల్లీ, ఎందుకంటే మన జనరల్స్ ఫ్రమ్ నేటి పాలిటీషియన్స్ అందరూ కూడా నాయకులు అయిన తర్వాత స్టార్టింగ్ బాగానే ఉండవు, కానీ రేపు ఒక స్థాయికి పోయిన తర్వాత సీఎంఓ లేక పిఎంఓ లేకపోతే ఏ దేశానికి ఏదైనా సరే ఎన్నికంటే వాళ్ళు అనుకున్న ప్రిన్సిపల్స్ చేయలేని పరిస్థితిలో ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ విషయంలో కూడా చాలా ఫ్లాస్ ఉంటాయి. ఇన్ని తప్పులు చేసే పాలసీస్లో ఫ్లాస్ ఉంటాయి. నువ్వు రిపర్కషన్స్ మనకి చూస్తుంటారు. జనరల్లీ ఇప్పుడు చూసినా కూడా కొన్నిసార్లు ఒక తప్పు ఎవరి వల్ల తప్పు జరిగిందని చెప్పలేం. వ్యవస్థ మొత్తం తప్పులో పడుతుంది. అప్పుడు ఇంక రోడ్డు ప్రమాదం జరిగింది, రోడ్డు బాలేని కారణంగా బస్సులు ఢీకొని చనిపోతే అది కాంట్రాక్టింగ్ తప్పనాలా, ప్రభుత్వానికి తప్పనాలా, నడిపించేవాడిని తప్పనాలా, ఎవరినాలా అర్థం కాని పరిస్థితి. సో చాలా రకమైన డైలమాస్ ఉన్నాయి. ఇప్పుడు రామరాజ్యం అంటాం మనం. రాముని సమయంలో రామరాజ్యంలో ఏమంటారు అకాల మరణాలు లేవు అంటే ఒక గొప్ప ఇప్పటికి కూడా కొన్ని లక్షల సంవత్సరాలు అవి గడిచినా కూడా రాముని మించిన రాజ్యం ఇంకో రాజ్యం లేదు. కాబట్టి ఇప్పటికి కూడా మన లక్ష్యం, భారతీయులు ఎవరి లక్ష్యం అయినా సరే రామరాజ్యం. ఇప్పటికి మనం మాట్లాడిన రామరాజ్యం. సో నిజంగా రామరాజ్యం అంటే ఇది. మనము రామరాజ్య స్థాయికి పోవాలంటే మన నాయకులు కానీ మన పాలకులు కానీ ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధమైన స్టెప్స్ వేయాలి. యథా రాజా తదా ప్రజ, యథా ప్రజ తదా రాజా, రెండు అంటే ఇట్ ఈస్. కానీ రాజు అనేది రోల్ మోడల్. ఇప్పుడు మనం ఏముంటున్నామంటే కార్పొరేట్ లో కూడా టాప్ డౌన్, టోన్ అట్ ద టాప్ ఎట్లా ఉంటుంది? యథా రాజా తదా ప్రజ మీరు అన్నారు కదా, టోన్ అట్ ద టాప్. ఒక సిఇఓ, ఒక చైర్మన్ ఆఫ్ ద కార్పొరేషన్ వాళ్ళు గనక ఎట్లా జీవిస్తున్నారు అంటే ఆ విధంగా కంపెనీలో ప్రతి ఒక్కరు నడుచుకుంటారు. ఆశ్చర్యం ఏమొస్తుందంటే దశరథుడు, నేను ఇంకా
అద్దం చూసుకుంటే ఒక తెల్ల వెంట్రుక కనిపించిందట. బాబు ఐ థింక్ టైమ్ ఫర్ మీ టు రిటైర్, సక్సెషన్ ప్లానింగ్ అని అనుకున్నాడట. ఆయన మనసులో పెద్ద కుమారుడు మాత్రమే కాదు రాముడు, అగణిత గుణగణ భూషితరా. ఈ క్వాలిఫికేషన్స్ ద్వారా సంపూర్ణమైన అర్హత కలవాడు అని నిర్ణయం తీసుకోలేదు. సమాజంలో ప్రతి ఒక్కరిని అడుగుతాడు. అక్కడ మనం అదే రామ పట్టాభిషేకానికి ముందు మనం ఏది డెమోక్రసీ అనుకుంటున్నామో, ఏది ఆటోక్రసీ అనుకుంటున్నామో చాలా తప్పైన అపోహ. ఈయన క్వాలిఫైడ్, ఫుల్లీ క్వాలిఫైడ్. అందరిని వెళ్ళి అడుగుతారు. పోల్ అనమాట. రియల్లీ బిజినెస్ పీపుల్, ఇంటలెక్చువల్స్, ట్రేడ్. అక్కడ రామాయణంలో ఓకే ఇది ఏదో దిశలో తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు. అబ్బో అస్సలు రాజరికం అనేది చాలా స్ట్రక్చర్డ్. రఘువంశంలోనే అటువంటి అనర్హుడిని ఒక తండ్రే దేశ బహిష్కారం ఇస్తాడు. ప్రజలు కూడా తన్ని తగిలేస్తారు. ప్రజలు కూడా చాలా ఈ సమకాలీనంగా ప్రపంచం మొత్తం కూడా అంత అకౌంటబుల్ ప్రజలు కూడా లేరు. వాళ్ళు కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు. రాజు ధర్మంగా పరిపాలించట్లేదంటే వాళ్ళు అంటే విప్లవం అంటే ప్రజా ఆస్తులను నాశనం చేయడం కాదు విప్లవం అంటే. విప్లవం అంటే ఒక సంఘటితం రాజును కూడా నిలదీసే ఆ వ్యవస్థ ఉండింది అప్పుడు. ఇట్ ఈస్ అ స్ట్రక్చర్డ్ వే ఆఫ్ పుటింగ్ ఎ కేస్ ఇన్ సుప్రీం కోర్ట్ అండ్ దెన్ ఫైటింగ్, ప్రూవింగ్ దట్ దీస్ ఆర్ ద రిటన్ రీజన్స్ యూ షుడ్ స్టెప్ డౌన్ అని. సో అట్లా అందరినీ అడిగినప్పుడు అందరూ ఒకటి అంటారు, మీరు ఎప్పుడెప్పుడు ఈ మాట అంటారా అని మేము ఎదురు చూస్తుంది. అంటే దశరథుడు మాట్లాడతాడు, మేము ఇన్ని రోజులు నేను సరిగా పరిపాలించలేనా, మీరు ఆయన వస్తున్నట్టే లేదయ్యా మీరు అద్భుతంగా పరిపాలించారు, యూ గెట్ రెడీ ఫర్ యువర్ నెక్స్ట్ జాబ్ అని కార్పొరేట్ లైఫ్లో ఒక వ్యవహారకం. గెట్ రెడీ అంటే ఏదో నేను సూటు కుట్టించుకున్నాను అని కాదు. ఆయన నడత, ఆయన బాధ్యత లేకపోయినా కూడా అందరికి వెళ్ళి బాగోగులు కనుక్కునేవాడు. ఇప్పుడు ఎట్లా అంటే నేను మార్కెటింగ్ సేల్స్ జాబ్ వెళ్తున్నాను అంటే ఏదైనా ప్రోడక్ట్ చేసి నలుగురికి అమ్మడం కాదు. మీకు ప్రోడక్ట్లో మీ ఏ ఫీచర్స్ ఉంటే మీరు కొంటారండి అన్న కోణంలో సేల్స్ గా కావాలి అనుకున్నవాడు అందరి సేకరిస్తే వాడు ఎప్పుడు మాకు ఏం కావాలి అని అనుకున్నాడు. కాబట్టి వాడు ఏమైనా అమ్ముతున్నాడంటే మాకు మంచి జరిగేది కానీ అందరు కొంటారు. సో రాముడి గుణగణాలు వాళ్ళు ఎట్లా అంటే ఇట్లా ఉంది కాబట్టి తప్పుగా. సో మళ్ళీ నాయకత్వాన్ని గురించి మాట్లాడడానికి వస్తే ప్రజలు బాధ్యతాయుతంగా ప్రవర్తించారు. రాజు ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తించాడు అంటే రాజ్యం ముఖ్యం, సామాన్య విశేష ఆపద్ధర్మం. సామాన్య ధర్మం అంటే తండ్రిగా, భర్తగా, ఇంట్లో ఏదైనా బాధ్యతలు అది సామాన్య ధర్మం. మనుష్య ధర్మం కూడా విశేష ధర్మం అంటే నేను ఒక ఎమర్జెన్సీ రూమ్లో డాక్టర్, ఒక పోలీస్ ఆఫీసర్ అంటే నాకు నా అనేది ఉండదు. దేశం ముఖ్యం, నా ధర్మం ముఖ్యం, మై డ్యూటీ బికమ్స్ ఫస్ట్. అట్లా జీవించి చూపించాడు కాబట్టి రామరాజ్యంలో అందరికీ భయం. అంటే మనం దోషులుగా నిలబడకూడదు, నిలబట్టే వ్యవస్థ ఉంది. అదండ్యాన్ దండయన్ రాజా అంటే తగిన వాళ్ళను దండించకుండా ఉంటే, దండించకూడని వాళ్ళను దండిస్తే రాజు నరకానికి వెళ్తారు అన్న ధర్మసూత్రాన్ని జీవించారు రఘువంశ మహారాజులు. అట్లా అక్కడ ఉన్న మంత్రులు, అక్కడ మనం రాజు మాత్రమే చెప్పుకుంటే సరిపోతుంది, నిద్రలో కూడా ఏదైనా తప్పు చేస్తామని భయపడేవాళ్ళంట. ఇప్పుడు ప్రపంచమంతా చూస్తున్నాము ఎటువంటి వ్యవస్థ ఉందండి. అంటే ఒక దేశాన్ని, ఒక ప్రాంతాన్ని చూసేది కాదు. మనం స్ఫూర్తి రామాయణం ఎట్లా నిలుపుతుందంటే ప్రతి ఒక్కళ్ళు ఇది బాధ్యత, ఇది బాధ్యత, ఇది బాధ్యత. మనం ఇప్పుడు లౌకికంగా డాక్టర్ల వ్యవస్థ అంటే డాక్టర్లకు 3 విధాలుగా మందులు రాసిస్తారంటే ఫస్ట్ డయాగ్నోసిస్ అని రాసిస్తే వాళ్ళకి వచ్చే కమిషన్ ఉంటుంది. తర్వాత మందులు ఇస్తే డయాగ్నోస్, ఏంటంటే డయాగ్నోస్ చేస్తే ఆపరేషన్ చేస్తే. ఆయుర్వేద ప్రకారంగా ఎట్లా అంటే ఇక్కడే అద్భుతమైన ఆయుర్వేద నిపుణులు డాక్టర్ కృష్ణకిషోర్ ఉన్నారు, నేను వాళ్ళతో సంభాషణ చేస్తుంటాను. అప్పుడు ఆ సమయంలో ఎట్లా అంటే మీ 10 గ్రామాలకు మీరు ఆయుర్వేద వైద్యులు అంటే ఆ గ్రామాల వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారంటే మీకు అంత జీతం ఎక్కువ. ఏదో బాగుంది. నన్ను ఇది చూడండి. సో వాట్ మోటివేట్స్ మీ యాజ్ ఎ డాక్టర్ ఈజ్ ఫర్ మై జ్యూరిస్డిక్షన్ పాపులేషన్ టు బి హెల్తీ. వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటే నాకు అంత మంచి డబ్బులు ఉంటే నేను దానికోసం కృషి చేస్తాను. వీళ్ళు ఎన్ని రోగాలతో నా దగ్గర వస్తే అంత బాగా ఉంటుంటే ఇప్పుడు డాక్టర్లను దోషపట్టకూడదు, మన వ్యవస్థలోనే తప్పులున్నాయి, ఆ లోపం ఉంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ కేర్ అని ఉపయోగిస్తాం. హెల్త్ కేర్ అంటే ఆయుర్వేదం ఉంటుంది, హెల్తీగా ఉండేవాడిని హెల్తీగా ఉండేదే హెల్త్ కేర్.
మనం పేషెంట్ కేర్ని హెల్త్ కేర్ అంటున్నాం. చూసే కోణమే వేరు. సో ఈ చూసే కోణాలు వేరు కాబట్టి రామరాజ్యం అనే ఒక రాజ్యంలో ఉండాలి అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి అనేక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, మనం శౌచం అంటే చాణక్య అర్థశాస్త్రంలో అంటాడు, అర్ధ శౌచమేవ శౌచం అంటాడు. నువ్వు సరైన దారిలో సంపాదించిన ఒక్క పైసా అయినా అప్పుడు రాముడు స్వీకరిస్తాడు. నువ్వు వేరే అడ్డదారులు దొరికిందా రాముడు ఫుల్ ట్రేసబిలిటీ వ్యవసాయ వ్యవస్థలు చాలా ఉండేవి. అందుకనే చాలా కథలు చెప్తున్నప్పుడు వాళ్ళు అంటారు ఎంత 1/6 టాక్సెస్ అక్కడ ఎట్లా ఉండేవంటే ఓన్లీ 1/6. మనం చేసిన పుణ్యం కూడా ధర్మంగా పరిపాలిస్తుంటే రాజుకు 1/6 పోయి చేరుతుంది ఆ రాజ్యంలో చేసిన పుణ్యం అంతా కూడా. సో ఇదే. సో ఎంత తీసుకోవాలి ఎంత వేయాలి అన్నది విశేషంగా అది మన అటువంటి వ్యవస్థలో ఉన్నప్పుడు వ్యవస్థలో ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు రాముడు విడిచి వెళ్తున్నాడు అంటే చెట్లు ఏడ్చాయంట. ఎందుకంటే ఆయనతో పాటు వెళ్ళలేకపోతున్నాము అని. జంతువులు వెళ్తుంటే ఆ రాజ్యం ఎట్లా అయిపోతుందంటే అడవి అయిపోతుందేమో అని భయపడ్డారు అందరూ. అది ఏమంటే ఒక నాయకుడు వెళ్ళిపోతున్నాడు అంటే అదంతా అటువంటి నాయకుడు మనకు ఇంకా దొరకడు కదా. అట్లా మనం ఉండాలి అని అనుకుంటే నాయకత్వం బాధ్యతగా మారుతుంది. ఏ దేశంలో అయినా కూడా ఎక్కడైనా కూడా అటువంటి రాజ్యం ఉంటే ప్రపంచం మొత్తం వస్తుంది. ఇటువంటి రాజ్యాన్నే శత్రుఘ్నుడు చివరిగా ఆయన్ను లవణాసురుణ్ణి సంహరించి అక్కడ మధురలో తిరిగి రాజ్యాన్ని బాగా చేయనాయన అంటే ఆయన అటువంటి రాజ్యాన్ని చెప్తే అందరూ వస్తారు. ఆయన న్యూ ఇమిగ్రేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తాడు. అప్పుడు మనకు అర్థశాస్త్రాన్ని సంపూర్ణంగా అద్భుతంగా చెప్పే ఆ గ్రంథం రామాయణం. అట్లా మీరు కోణాలు చూస్తూ పోతే మనం జస్ట్ స్ప్రిక్లింగ్ ఫ్యూ ఏరియాస్ కాబట్టి న్యూ ఇమిగ్రేషన్ పాలసీ, ఒక కొత్త నగరాన్ని నిర్మించామంటే ఆ నగరంలో వచ్చి జీవించాలంటే ఆ నగరం ఎట్లా ఉంటుంది, ఆ వ్యవస్థ ఇవన్నీ కూడా శత్రుఘ్నుడు చేసి చూపిస్తాడు. శత్రుఘ్నుని గురించి వినలేదండి అంటారు. ఏం వినలేదండి, మీరు సామాన్యం సరిగా చదవలేదండి. నలుగురు రూప గుణాలలో సామాన్యంగా అంది సేమ్ అంట. విశేషంగా శత్రుఘ్న నిత్య శత్రుఘ్న అంటే ఆయన కామ క్రోధ లోభమోహ మదమాత్సర్యాలు లేనివాడు. ఆ లేనివాడు ఏం చేసినా కూడా గొప్పగా చేస్తాడు. ఆయన గురించి చెప్పడానికి ఏముంది, ఈ లక్షణాలు అన్నీ ఉన్నవాడు, విశేషంగా ఈ లక్షణం ఉన్నవాడు. సో మన రామాయణం చూసే కోణంలోనే ఒక్కొక్క వ్యక్తి గురించి తెలుసుకుంటేనే మన వ్యక్తిత్వం వికసిస్తుంది. కస్తూరి చూడు కాంతులల్లగా నుండి పరిమళించు దాని పరిమళంబు అని వేమన అంటాడు, గురువులైన వారి గుణంలో ఇలాగురా అని. సో అట్లాంటి గురుత్వం అంటే ఆకర్షణ శక్తితో మనం గురుత్వాకర్షణ అంటే ఒక చాలా మహత్తరమైన ఆకర్షణ శక్తితో ఉన్న పాత్రలు రామాయణంలో మీరు ఒక్కసారి చూశారంటే కనకన రుచిరా కనక వసన నిన్ను అని వదలము. సో ఆ రామతత్వాన్ని రామాయణాన్ని మన యువత ఒక్కసారి రుచి చూసి అటువంటి వ్యక్తుల ఆదర్శంగా స్ఫూర్తిగా జీవించాలని, మీలాంటి యువత దానికి స్ఫూర్తిగా మీరు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా విశేషంగా చేస్తున్నారని ఒప్పునండి. ఎందుకంటే బేసిక్గా స్టార్టింగ్ చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను, యువతకి కథల వల్ల ఇన్స్పిరేషన్ వస్తుంది, కొంతవరకు మోటివేషన్ వస్తుంది. ఎట్లుంటుంది అంటే ఒక మంచి మోటివేషన్ క్లాస్ తీసుకోపోయి చెప్పిన తర్వాత ఒక్కసారి డోర్ బయటకు వచ్చినామా మళ్ళీ మన యథావిధి స్థితి. సో అట్లా ఉండకుండా ఆలోచింపజేయాలి. సరే రామాయణం ఇన్ని ఉన్నాయా, అరే నిజంగా, అరే అవును హనుమంతుని ఇన్నిసార్లు మనం చదివాం రామాయణాన్ని, ఇన్నిసార్లు సినిమాలు చూసాం, అరే ఈ గుణాన్ని మనం ఎందుకు గ్రహించలేదు, అరే ఒకటి విన్నాం ఇంకేది ఉండొచ్చు అని చెప్పి తిరిగి వెనక్కి వెళ్ళి నేర్చుకుంటాడు చూడు. లెర్న్, అన్లెర్న్ అండ్ రీలెర్న్. ఇది చేయాలనేది జనరల్గా నేను చేసే ప్రతి ఉద్దేశం. ఇంకా పాడ్కాస్ట్ లేక నేను కన్క్లూజన్ ఇవ్వను. చాలా మంది అని అంటాడు, అన్న మీరు అంత బాగా చేస్తారన్నా మీరు కన్క్లూజన్ ఇవ్వరు అంటే. కన్క్లూజన్ ఏమి కాదు, మీరు ఇవ్వాలి. ఎందుకన్నా కన్క్లూజన్ అది నేను చెప్తే మీరు అయిపోతుంది. అట్లీస్ట్ నువ్వు రిటర్న్ వెళ్ళి నువ్వు సెర్చ్ చేయాలి, నిజమా కాదా ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత నీది. తర్వాత దీన్ని మనం ఇంకొకసారి ఇంటికన్నా జరుగుతుందా, లేదు మనం ఏ విధంగా నేను మార్చుకోవాలి. సో ఇట్లా నేర్చుకుంటే యువతలో మార్పు. ఇప్పుడు నేనైనా కూడా చిన్నప్పటి నుండి నేను చదువుతూ చూస్తూ వస్తున్నా. నాకు కూడా చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు నాకు తెలిసి 8వ తరగతి 9వ తరగతి వరకు మా నాన్న అందరం కుటుంబం అంతా కూర్చొని తినేవాళ్ళం. అప్పుడు అదో చిన్న చిన్న కథలు చెప్పేవారు. తర్వాత చెప్పడానికి లేదు, స్కూల్ అయిపోయింది, కాలేజ్లో బిజీ అయిపోయింది లైఫ్. వాళ్ళు ఇండివిజువల్గా అయిపోయింది. మీరు ఫారెన్ వెళ్తారు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎస్పెషల్గా. సో ఇట్లాంటి విషయాలు చెప్పుకోపోవడం కారణంగా చాలా నష్టపోతుంది సొసైటీ. హనుమంతు నుండి మనం రిస్క్ మేనేజ్మెంట్ చూసాము, ప్లస్ సూసైడికల్ థాట్స్ వచ్చినా కూడా ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి. ప్లస్ సీతమ్మ వారు లాంటి వారు
అలాంటి ఒక అంటే మంది కాబట్టి బదిలా చేశాడు. చుట్టూ రాక్షసులు తినేస్తామంటుంటారు, లేకపోతే నల్లంటుంటారు, వాడు వచ్చి కాలు పట్టుకుంటాడు, వాళ్ళు లాస్ట్ అది అంటే అన్ని రకాల లోపల తీస్తారు. కానీ ఈరోజు మహిళలు ఏ విధంగా తయారు వచ్చాయి. చివరిగా నాకు ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, సమాజంలో ఇంతమంది ఇన్ని రకాల వచ్చినా కూడా ఇప్పటికి కూడా ఇంకా ఇవి తెలుసుకోకపోవడం కారణం ఏంది? ఎందుకంటే ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు ఈ భూమిలో కుట్టే పుణ్యభూమి అంట, వేదభూమి, సరస్వతి దేవికి మరో పేరు హారతి అని కూడా అంటుంటారు మొదటి తెలుగు. సో ఇట్లాంటి భూమికి ఈరోజు ఈ గతిని బట్టి ఇదంతా ఉంది. మీరు చెప్పిన దాన్ని నేను లేదు అని దానికి లేదు. ఇది ఒక 2-3 కోణాల్లో పరిశీలిద్దాం క్లుప్తంగా. నేటివ్ అమెరికన్స్ అంటే నేటివ్స్ అంటారు, ఆస్ట్రేలియా నేటివ్స్ కొన్న ఆఫ్రికా, కెనడాలో చూసిన వాళ్ళలో 25 generations లాస్ట్ నాలెడ్జ్. వాళ్ళలో కూడా నాలెడ్జ్ కీపర్స్, ఎల్డర్స్ అని ఉండేవాళ్ళు. మన గురు పరంపర ఏదైనా ఉన్నో వాళ్ళు నాలెడ్జ్ కీపర్స్, ఎల్డర్స్ అనేవాళ్ళు ఉండేవారు. వాళ్ళలో 7 generation ప్రిన్సిపల్ అని ఉంది. ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నావో 7 తరాల వాళ్ళు చేసిన శ్రమ ఫలితంగా నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వు చేస్తున్న ప్రతిదీ కూడా వచ్చే 7 తరాలకు బాధించకుండా జీవించు అనేది వాళ్ళది. పంచభూతాలను నమ్ముతారు. కానీ వాళ్ళకు చెప్పే గురు పరంపర లేకుండా ఆఫ్రికా నుంచి వచ్చిన అదే బ్లాక్స్ అంటాము, ఐ డోంట్ లైక్ ద వర్డ్. కాబట్టి ఆఫ్రికా నుంచి వచ్చిన అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా దాదాపు 12 నుంచి 25 తరాలు, 125 years ఒక జనరేషన్ అయితే వాళ్ళు కూడా వాళ్ళ సంస్కృతికి సంపూర్ణంగా దూరం అయిపోయారు. మనము ఆర్థిక పురోగభివృద్ధి పేరుతో మన సంస్కృతిని కోల్పోయాం. ఇది మాత్రమే అనుకున్నాం. ఇప్పుడు మనం ఎట్లా అంటే కడుపు నింపుకోవడమే, దాంట్లో నుంచి పోషకాలు తీసేసాం. కడుపు ఆ క్షణం కడుపు నిండిన ఫీలింగ్ వచ్చింది. ఇక బ్లాడర్ ఫుల్ అయింది అంటే వస్తుంది, అక్కడ సిగ్నల్ పోతుంది, అట్లా కడుపు నిండింది అని వచ్చింది. కానీ ఆ పోషకాలు అందలేదు అని తెలియడానికి మనకు చాలా సమయం పట్టింది. ఇప్పుడు ఈ సందేశాన్ని బాగా పోవాలి బాబు. అక్కడ నేటివ్స్కి జరిగింది, ఇక్కడ ఇది జరిగింది. మనకు అట్లా జరిగినా కూడా మనకి ఇంకా అవిచ్ఛిన్న గురు పరంపర జ్ఞానం ఉంది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు 300 భాష్యాలు ఉండేవి రామాయణాన్ని, అప్పుడు 4 లభ్యం అవుతున్నాయి. తిరిగి దాన్ని చేయడానికి సంస్కృతామృతం ఒక ప్రాజెక్ట్ చేసి సంస్కృతం ద్వారా రీసెర్చ్ చేయాలి అంటున్నాం. ఈ కోణం మారాలి. అండ్ మనము ప్రతి ఒక్కళ్ళు ఈ వింటున్న విషయాన్ని, ఇప్పుడు జిమ్ గురించి ఎంత తెలుసుకున్నా కూడా మీ కండలు పెరగవు, జిమ్కి వెళ్తేనే పెరుగుతుంది. సో రామాయణం గురించి విన్నంత మాత్రాన దీనికి గొప్ప భావం. ప్రతిరోజు రామ అంటే నాకేమొస్తుంది అంటే, రా అంటే అగ్ని బీజము, ఆ అంటే సూర్య బీజము, మా అంటే చంద్ర బీజం. మనలో యోగా కుండలిని, అగ్నిమండలం, సూర్యమండలం, చంద్రమండలం. ఏం లేదు, కూర్చొని ప్రశాంతంగా స్థిరం సుఖం ఆసనం, రామ 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 అంటే కుండలిని జాగరణ అవుతుంది. ఇది యోగ సాధన. రామ అంటే దానికి ఏదో ఒక అట్రిబ్యూట్ చేయకండి. మనకు ఎన్ని కలబోసి పెట్టింటారు. మనకు ఒక శబ్దాన్ని విశేషంగా శబ్ద బ్రహ్మమే దిగి వస్తే రాముడు. అటువంటి ఆ శబ్దాన్ని మనం ప్రతిరోజు సాధన చేస్తే మనలో ఉన్న ఆ అజ్ఞాన పొరలు కూడా బాగా పోతాయి. అందుకనే శాస్త్రం ఏముంటుంది, మానసం వాచికం పాపం కర్మణా సముపార్జితం శ్రీరామ స్మరణేనైవ వ్యపోహతి న సంశయ. నువ్వు ప్రాక్టీస్ చేయరా, జిమ్కి వెళ్ళి. జిమ్ము అది పోస్టర్లు తెచ్చి రూమ్లో పెట్టుకున్నంత మాత్రం నువ్వు క్రికెటర్ కాలేవు. ఉంది కదా, సచిన్ టెండూల్కర్, ధోని పోస్టర్లు, రామలక్ష్మణుల పోస్టర్లు ఉండాలి, అది స్ఫూర్తి నింపాలి. కానీ వాళ్ళ పాఠాలు నీ జీవితంలో, రామాయణం మన జీవన పారాయణం అనే సినిమా పాటలు వస్తుంటాయి, అట్లా కాకుండా జీవించాలి. గతం గతః. కాబట్టి ఈ క్షణం నుంచి ప్రతి ఒక్కళ్ళు ఒక్క స్ఫూర్తితో ప్రతిరోజు కూర్చొని ఒక్క 11 సార్లు ఈ యోగ సాధన చేస్తున్నారు. శ్రీరామ రామ రామ, లేదంటే త్రయోదశాక్షరం ఉంది, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇవన్నీ కూడా శబ్ద శక్తులు. యు ఆర్ హార్నెసింగ్ ద యూనివర్సల్ ఎనర్జీ అండ్ దెన్ స్టిమ్యులేటింగ్ యువర్ కుండలిని. కొన్నిసార్లు ఆంగ్లం చెప్తే ఏదో బాగా ఇదే శాస్త్రం. కాబట్టి ఇది సాధన చేయాలి. మనం సాధన చేయేంత వరకు దేంట్లో కూడా విజయం సాధించలేవు. కాబట్టి ఈ సాధన ద్వారా
హనుమంతుడు ఉన్న గుణాల గురించి మాట్లాడుకుంటున్నాం. వాక్చాతుర్యం, వాక్పటిమ. హనుమంతుడు ఈ పరిస్థితిలో ఎలా మాట్లాడేవారు? మనం కేస్ స్టడీ అంటున్నాం కదా, సిచ్యుయేషన్లో క్రైసిస్ మేనేజ్మెంట్, సిచ్యుయేషనల్ లీడర్షిప్ అనే పదాన్ని బాగా విరివిగా హనుమంతుల వారు సిచ్యుయేషనల్ లీడర్షిప్ మనకు ఎట్లా జీవించి చూపించారు. మనం మైనాక, సురస, సింహిక, లంకిని ఇవన్నీ కూడా చూసాం కదా. నేను సరదాగా బయటికి వెళ్ళండి, మీకు ఈరోజు ఎన్ని సురసలు, ఎన్ని సింహికలు, ఎన్ని మైనాకు అడ్డం వచ్చారో వాళ్ళతో ఎలా నొప్పించకుండా. ఎందుకంటే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏషదన్ను సనాతన. సనాతనంగా జీవిస్తున్నామంటే మంచి చెప్పినా కూడా ఎదుటివారి మనసును బాధించకుండా జీవించాలి అన్న వ్రతమే సనాతన. సో ఆ వ్రతం ప్రపంచమంతా కూడా పాటించాలి అని ఎదురు చూస్తుంది. మనం వ్యావహారికంగా ఇదే మాట్లాడుతున్నాం కాబట్టి ఈ విషయాలు అందరూ కూడా ఆస్వాదిస్తున్నారు. చివరిగా ఒక చిన్న క్వశ్చన్ వస్తుంది లాస్ట్కి. ఫన్ ఇంత అద్భుతంగా మాట్లాడినా కూడా లాస్ట్కి ఒక చిన్న నేటి యువతలో స్పెషల్కి వచ్చేది ఏంటంటే, మీరు ఇన్ని చెప్తున్నారండి రామాయణం గురించి అధ్యయనం చేయాలంటున్నారు, బాగానే ఉంది, రామాయణ మహాభారతాలు అన్నారు. కానీ రామాయణ మహాభారతాలు నిజంగా ఇలాంటి నిగూఢ సత్యాన్ని అర్థం చేసుకుంటే మాకంటూ ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్ రావాలి, అది సాంస్క్రిట్. ఎవరు చెప్తున్నారని మాకేమొచ్చు, అయినా ఈ సాంస్క్రిట్ కూడా నేర్చుకోవాలంటే ఇది కేవలం బ్రాహ్మణులకు మాత్రమే అభ్యర్థి, ఈ బ్రాహ్మణుల భాష అని నేరేటివ్ కూడా చాలా బలంగా నాటుకుపోయింది. అయితే మీరు అడిగిన ప్రశ్నకు మొదట సూటిగా సమాధానం, రామాయణ ఫలశ్రుతిలో అన్ని వర్గాల వారు చదివితే వారికి తగిన విధంగా వస్తుంది. అన్ని వర్గాల వారు చదవాలి అన్నారు, కానీ ఇంగ్లీష్ అనువాదాలు ఏం చేశాయంటే కొన్ని వర్గాల వారు వింటే అని పఠన్ అన్నారు. పఠన్ అంటే ఎవ్వరు చదివినా అని, అందరూ చదవాలి అని అన్ని వర్ణాల వరకు చదవాలి అన్నారు. అంటే సంస్కృతము వ్యావహారిక భాషగా ఎప్పుడూ ఉండేది. మేము సంస్కృతం నేర్పిస్తున్నప్పుడు సరదాగా చేపలు పట్టుకునే వాళ్ళ గురించి ఒక పాట పాడుకుంటాము. విహాయసి సరాగ రశ్మి చంద్రమానే యాంతు యాన పాత్ర సాలకాహ ధీవరాహ. ధీవర గానం అంటే చేపలు పట్టుకునేవాడు. చేపలు పట్టుకునేవాడు సంస్కృతంలో పాటలు పాడి ఎందుకు పాడుకుంటాడు? సంస్కృతం వ్యవహారిక భాష కాకపోతే. ప్రాకృతే వా సంస్కృతే అంటాం. సంస్కృతము ప్రాకృతము రెండు కూడా. ప్రాకృతం అంటే ఇప్పుడు తమిళైనా తెలుగు అయినా ఎన్ని వ్యవహారిక భాషలు అయినా కూడా అవన్నీ కూడా బ్రహ్మ నుండి వచ్చినవి అంటాం. సో సంస్కృతం ప్రత్యేకంగా నేర్చుకోకపోయినా కూడా మీలో ఆల్రెడీ 70% పైగా సంస్కృత జ్ఞానం ఉంది. రామాయణం అందరిది, సంస్కృతం అందరిది. సంస్కృతేన సంస్కృతి కాబట్టి మనం సంస్కృతం తిరిగి అధ్యయనం చేయాలి, మార్కుల కోసం కాకుండా జ్ఞానం కోసం. థ్యాంక్ యూ ఎందుకంటే మనం చాలా రకాల ఆస్పెక్ట్స్ మాట్లాడినాం తీసుకెళ్ళి. కానీ అంటే వాళ్ళు రామాయణం వీళ్ళు రామాయణం అని చెప్పి ఏదో చెప్తున్నారు అనుకుల్లా కాకుండా రామాయణంలో గుణాలు మాట్లాడినాం, మళ్ళీ నేర్చుకోవాలని మాట్లాడుతున్నారు. తర్వాత చివరికి క్వశ్చన్ వస్తుంది, అరే అంత బాగా సంస్కృతం కలిపిస్తాం, మళ్ళీ సంస్కృతం కూడా మనం ఆన్సర్ ఇచ్చాం. సో వ్యూవర్స్ మీరందరికీ ఒక క్లయింట్ రావచ్చు. ఈ పాడ్కాస్ట్ నేను కంక్లూజన్తో ఇస్తున్నాను. ఇంతకుముందు పాడ్కాస్ట్ ఇవ్వకపోవచ్చు, కానీ ఈ పాడ్కాస్ట్ నేను ఫుల్ కంక్లూజన్లో ఇస్తాను. ఏంటంటే మీరు సంస్కృతం చదవచ్చు, నేను అందరం చదువుకోవచ్చు. రామాయణాన్ని బేసిక్గా మీరు సార్ చెప్పినట్టు, బజ చెప్పినట్టు రామాయణాన్ని కేవలం కథలాగా కాకుండా దాని వెనుక ఉన్న ఎన్నో రకాలు. ఇప్పుడు మీరు ఒక పొలిటీషియన్ అవ్వాలనుకున్నారు, పాలిటీషియన్ అంటే రాముడు ఇలాంటి గుణాలను లేకపోతే ఇలాంటి పాలసీస్ బేసిక్గా చెప్పండి మీకు కదా, పాలసీస్ ఏకైనా పాలసీస్ పెట్టిన కారణంగా వాళ్ళ రాజ్యంలో ఆ వైద్య విభాగం మెరుగుపడ్డది, దానివల్ల సమాజం బాగుపడ్డది. సింపుల్, చాలా అద్భుతంగా అనిపించింది మీరు చెప్పినప్పుడు. నిజంగా అంటే ఆయుర్వేదంలో చెప్పారు కదా, ఎవరైతే వైద్యం ఎంత ఎక్కువ మంది ఆరోగ్యంగా ఉంటే మీకు అంత డబ్బు. అంటే నిజంగా ఈరోజు దరిద్రం ఏంటంటే ఎంతమంది ఎక్కువ పేషెంట్లు వస్తే అంత డబ్బులు సంపాదిస్తున్నారు. అంటే అది రోగుల మీద, అంటే మనుషుల పైన మనుషులు బిజినెస్గా చేస్తున్నారు. కాబట్టి ఒక జస్ట్ చూడండి, మన భారతీయ కోణం లేకపోతే అక్కడ వ్యవస్థ మొత్తం నాశనం అవుతుంది, సమాజం నష్టపోతుంది. న్యాయ వ్యవస్థలు కూడా అంతే సేమ్. అర్థశాస్త్రంలో చెప్పినా కూడా, కౌటిల్యుడు చెప్పిన విషయాలు కూడా అన్నీ ఉంటాయి. అంటే మన కోణాన్ని మనము ప్రాపర్గా పెట్టకపోతే మన ఫ్యూచర్ కాదు, మన భారతదేశం యొక్క ఉనికి పోతుంది. సో ఇదే మన కంక్లూజన్. సో వ్యూవర్స్, ఇది మా పాడ్కాస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.